నేను ఈ దినము ప్రభా మీరు ప్రేమించి ప్రభా సంఘం కొరకై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బైబిల్ పఠన క్లాసును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల ప్రభు, నమ్మకమైన తండ్రి, సమయాన్ని పాటించి రాగలిగిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వించి బలపరిచి మీరే మహిమ పొందండి. ఇంకా ప్రభా రావాల్సిన వారిని అధికముగా ఆలస్యము కాకుండా ప్రభా మీరే నడిపించి తండ్రి గురుకొల్పి తోలుకొని రమ్మని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దయగల ప్రభా, నమ్మకమైన తండ్రి మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా దూర ప్రాంతం నుండి తండ్రి మీ దాసులు కూడా ప్రభా సహోదరుడు ప్రభా తిమోతి గారిని క్షేమంగా మా మధ్యకు మీరు నడిపించేందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మీ దాసును మీరు సులువు చాటును మరుగుపరిచి సంఘ క్షేమాభివృద్ధి కొరకై నూతనమైనటువంటి ఆత్మీయ అనుభవాలు ప్రభా నేర్పించగలిగినట్లు మీరే మీ దాసును మీరు పరిపూర్ణంగా సులువు చాటును మరుగుపరచమని మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాము. నైనా పాడబోయే పాటలు, వాద్యములు, వాక్యము వీటన్నిటిలో కూడా ప్రభు మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. కనబడిన చీకటి అంధకార శక్తులను యేసు నామములో మాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తుంటున్నాం. తండ్రి సహాయము చేయండి, దయ చూపించి కరుణించి కనికరించమని ఈ కూడికి అంతట్లో కూడా ప్రభా మేనేజర్గా ఉండి మీరే నడిపించి మీరు మహిమ పొందమని వందనములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి కృపగల నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేర్చుంటున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. పార్సిల్ పట్టు పుస్తకాల్లో 717 క్రొత్త పుస్తకాల్లో 717 పాత పుస్తకాలు మనము కలిగినట్లయితే 755 పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానం విడిచిపోదు. చూడండి, 733 కొత్త పుస్తకాల్లో 733, ఆ తర్వాత పుస్తకాల్లో 717. కొత్త న్యూ ప్రింట్లో 733, పాత వాటిలో 717. ఇంకా పాతవైతే 755. 755. పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను సైన్యములాధిపతి యెహోవా శేషించిన తన ప్రజలను తానే సైన్యములాధిపతి యెహోవా శేషించిన తన ప్రజలను తానే భూషణ కిరీటము సొగసైన మకుటము
భూషణ కిరీటము సొగసైన మకుటము చిగురు మహిమ శుభ లక్షణమగును చిగురు మహిమ శుభ లక్షణమగును పర్వతములు తొలగిపోయినను కత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విరచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను మండి పొరుగు మంచి అకోపు స్వల్ప జనమకు ఇశ్రాయేలు మండి పొరుగు మంచి అకోపు స్వల్ప జనమకు ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు విమోచకుడు పరిశుద్ధ దేవుడు భయము వలదని సహాయము చేయును భయము వలదని సహాయము చేయును పర్వతములు తొలగిపోయినను కత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విరచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను మృతులైన వారు బ్రతుకుదురాని వారి శవములు జీవములగునని మృతులైన వారు బ్రతుకుదురాని వారి శవములు జీవములగునని మట్టిలో పడి ఉన్న వేతలైన వారు మట్టిలో పడి ఉన్న వేతలైన వారు మేల్కొని మహిమలు ఆనందించు మేల్కొని మహిమలు ఆనందించు పర్వతములు తొలగిపోయినను అంతరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా నా నిమిత్తము దావీదు నిమిత్తము నా నిమిత్తము దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి ఈ పట్టణమును కాపాడి పర్వతములు తొలగిపోయినను కత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు
తొలగిపోయినను నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా కను దృష్టి యెహోవా వైపుకే నా కను దృష్టి యెహోవా వైపుకే ఉన్నది హల్లెలూయా తిరిగి ఉన్నది హల్లెలూయా పర్వతములు తొలగిపోయినను తరిగినను మేటలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను పాట సంఖ్య 476 కొత్త బ్రతుల్లో 476 పాత వాటిలో 472 నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై అనే పాట 476 కొత్త బ్రతుల్లో 476 పాత వాటిలో 472 ఇంకా పాతవైతే 476 కొత్త ప్రింట్లో ఆ తర్వాత పుస్తకాల్లో 472 ఇంకా ఆ తర్వాత పాత పుస్తకాలు అయితే 403 నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మధ్యవర్తియాయ చదరిన పరిశుద్ధులకు తానే ఇలలో మధ్యవర్తియాయ చదరిన పరిశుద్ధులకు తానే ఇలలో నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు మేఘమండల మంచుచున్నది నాకు దాహం బది ఇచ్చుచున్నది మేఘమండల మంచుచున్నది నాకు దాహం బది ఇచ్చుచున్నది వేగామే మనుజులను మార్చివేయునది వేగామే మనుజులను మార్చివేయునది నిత్యుడేసునే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు విడుదలను ఇచ్చునది విడిపించుకోరా పాపము నుండి విడుదలను ఇచ్చునది విడిపించుకోరా పాపము నుండి కడు శ్రమలనది స్వీకరించునది
కడు శ్రమలది స్వీకరించునది నిత్యుడే స్తుతించు తన సత్యము కొరకై నిత్యుడే స్తుతించు పృథివీ నెల్లాయో మారిపోయినన్ సత్యమెన్నాడు మారని మారదు పృథివీ నెల్లాయో మారిపోయినన్ సత్యమెన్నాడు మారని మారదు నిత్యమైన యేసు సత్యమయే నిలలో నిత్యమైన యేసు సత్యమయే నిలలో నిత్యుడే తన సత్యము కొరకై నిత్యుడే ఖడ్గంబు గోలి పోయో నదియే పడగొట్టు నోరు నదియే ఖడ్గంబు గోలి పోయో నదియే పడగొట్టు నదియే వడివడిగా తన పని నెరవేర్చునదియే వడివడిగా తన పని నెరవేర్చునదియే నిత్యుడే తన సత్యము కొరకై నిత్యుడే ఉదకంబు పోలి అడుగు నదియే అద్దము పోలి నదియే ఉదకంబు పోలి అడుగు నదియే అద్దము పోలి నదియే అది బంగారు విలువగలది అది బంగారు విలువగలది నిత్యుడే తన సత్యము కొరకై నిత్యుడే దీపమై చీకటి పోగొట్టును నదియే దీపమై చీకటి పోగొట్టును నదియే ఆపదల నెల్ల తొలగించునదియే ఆపదల నెల్ల తొలగించునదియే నిత్యుడే తన సత్యము కొరకై నిత్యుడే సుత్తెను పోలి పగుల కొట్టును నెట్టగా చేసి పెంచునదియే సుత్తెను పోలి పగుల కొట్టును నెట్టగా చేసి పెంచునదియే కొత్త
తెగన్మోలి రోచించునదియే హల్లెలూయా ఆమేన్. తెగన్మోలి రోచించునదియే హల్లెలూయా ఆమేన్. నిత్యుడేసునే తన సాధ్యము కొరకై నిత్యుడేసునే మధ్యవర్తియాయ చదరిన పరిశుద్ధులకు తనయిలలో మధ్యవర్తియాయ చదరిన పరిశుద్ధులకు తనయిలలో నిత్యుడేసునే తన సాధ్యము కొరకై నిత్యుడేసునే చివరిగా కొత్త పుస్తకాల్లో 547 కొత్త పుస్తకాల్లో 547 పాత వాటిలో 541 తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడిచేదాం. 547 కొత్త పుస్తకాల్లో, పాత వాటిలో 541. ఇంకా పాతవైతే 810. కొత్త ప్రింట్లో 547, ఆ తర్వాత వాటిలో 541, ఆ తర్వాత పాత వాటిలో 810. తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గము ఇబ్బందులలో నిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గము ఇబ్బందులలో నిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్టు నడచెదము. తన రాజ్యములో
మనము చేదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము. దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభుతో సంచరించెదరు. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభుతో సంచరించెదరు. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేదము. బైబిల్ పల్ల పాడతాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ 3 భాషలు పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़ो तो उसको रोज पढ़ो.
सामने करता कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help it all the way, oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి మీకు స్తోత్రములు. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామని గణపరచులో మీరు మాకు ఎంతగానో సహాయపడేందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభా వారం వెంబడి వార కార్యక్రమంగా దయలు మా తండ్రి దినాల్లో మరి రాజుల చరిత్రలో మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. దయలు మా తండ్రి మరి ఒక్కొక్క రాజు యొక్క ఆ సంగతి అంతా కూడా పూర్తిగా తండ్రి మరి వినటానికి, ధ్యానించడానికి, మేము కూడా మా జీవితాలు సరి చేసుకోవడానికి, చక్కపరచుకోవడానికి మీరు సహాయపడుతున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటికే ప్రభా మరి 3 రాజులు మేము చూసాము. మరి సౌలు యొక్క చరిత్ర, దావీదు యొక్క చరిత్ర, అలాగే సొలొమోను యొక్క చరిత్ర కూడా మేము గత వారం చూసాం. ఈ దినము ప్రభా సొలొమోను కుమారుడు రెహబాము యొక్క చరిత్ర, తన సంగతులు మేము చూడబోతుండగా మీరు మాకు సహాయం చేయండి. దయలు మా తండ్రి మరి 1 కొరింథీ 11 రాయబడిన రీతిగా మరి దుష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడును అని సెలవిచ్చావు. కాబట్టి ప్రభు ఇవన్నీ కూడా మేము చదివి వీరిని ధ్యానం చేసి మీ రాజ్యంలో దాన్ని మేము ప్రవేశించాలంటే మీకు తగినట్లుగా నడవాలి ప్రభు. వాళ్ళు మీకు తగినట్టుగా నడవక ఎలాగ నష్టపోయారో దాన్ని మా పితరుల యొక్క సంగతులు రాయించి పెట్టావు. అలా మేము నష్టపోకున్నట్లు దుష్టాంతములుగా సంభవించే సంగతులు యుగాంతముందున మాకు తెలియజేస్తున్నందుకై స్తోత్రాలు. ఈ దినం కూడా మా అందరికి కావాల్సినటువంటి వాక్కులు దయచేయండి, సహాయపడమని ఆ యొక్క దాసు నన్ను కూడా మీ సులువు సాటుకు మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేసి మీరే మహిమ పొందమని వందనాలు చెల్లిస్తే మీకు అప్పగించుకుంటూ రావాల్సిన వారికి ఎవరైనా ఏర్పాట్లు ఉంటే సకాలం నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీరా మనం ఇప్పటికే మరి దాదాపుగా 3 రాజుల చరిత్రలు మనం ధ్యానం చేశాం. మొదటి రాజు మరి సౌలు యొక్క చరిత్ర మనము ఎంతో స్పష్టంగా మనం వింటూ వచ్చాము. తిరిగి ఆ తర్వాత మరి 2వ రాజుగా దావీదు యొక్క చరిత్ర కూడా మనం చూసాము. తర్వాత 3వదిగా గత వారము సొలొమోను యొక్క చరిత్ర కూడా మనం చూసాం. కాబట్టి సొలొమోను గురించి మరి ప్రధానమైన విషయాలు మనం చూసాం. అతడు ఎంతో జ్ఞానవంతుడు, వైభవం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, అలాంటి సొలొమోను తప్పిపోవడానికి గల 3 ప్రధానమైన కారణాలు చూసాం మనం. చెప్పండి, దాంట్లో మొట్టమొదటి ఏం చూసాను చెప్పండి? సొలొమోను చేసిన మొదటి పొరపాటు ఏంటి? సొలొమోను చేసిన మొదటి పొరపాటు చెప్పండి. 3 తప్పులు. ఐగుప్తుకి వెళ్ళి గుర్రాలు రథాలు సంపాదించొద్దంటే అదే తీసుకొచ్చా కనుక. అంటే ధర్మశాస్త్రములో ఒక రాజు ఏమి చేయకూడదనే సంగతులు 6 చెప్పాడు. దాంట్లో 3 ప్రధానమైన పొరపాట్లు మరి సొలొమోను చేశాడని మనం చూసాం. దాంట్లో సొలొమోను చేసిన మొదటి పొరపాటు ఏంటంటే మరి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చిన రీతిగా మరి మీలో మీ సహోదరులు ఒక రాజుగా నియమించుకోవాలి. ఇశ్రాయేల్లోని అన్యుని రాజుగా నియమించుకోవద్దు. వాడు ఏం చేయకూడదంటే రాజు అనేవాడు ఐగుప్తుకి వెళ్ళి గుర్రాలను విస్తారంగా సంపాదించుకోవద్దు అన్నాడు. కానీ సొలొమోను చేసిన మొదటి పొరపాటు అని చెప్పడం, ఐగుప్తుకి వెళ్ళి ఎన్నో గుర్రాలు తెచ్చాడు. దాని సంఖ్య కూడా రాయబడింది, మనం చూసాం గత వారం. తర్వాత రెండో ప్రధానమైన పొరపాటు ఏంటంటే అనేక స్త్రీలను
పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే అతను హృదయాన్ని భార్యలు తిప్పేస్తారని ధర్మశాస్త్రం ద్వితీయోపదేశం 17వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసాం. కానీ సొలొమోను ఎంతమంది పెళ్లి చేసుకున్నాడంట? 700 మంది భార్యలు, 300 మంది, దాదాపు 1000 మంది. అందుకే చివరికి సొలొమోను హృదయాన్ని ఆ భార్యలందరూ ఏం చేశారు? తిప్పివేశారని చూసాం. అది రెండో పొరపాటు. సొలొమోను చేసిన మూడో పొరపాటు ఏంటంటే చెప్పండి, బంగారం ఎక్కువగా విస్తరింపకూడదు, సంపాదించకూడదు రాజు అనేవాడు, కనుక బంగారము మీద మనసు పెట్టకూడదు అని చెప్పాడు. కానీ సొలొమోను కాలం అంతా ఏమని చూసాం? అంతా కూడా స్వర్ణయుగమే. కనుక కత్తులు, డాళ్ళు, తర్వాత సింహాసనాలు అన్నీ కూడా ఏంటంట, తాగే పాన పాత్రలు అన్నీ కూడా బంగారమే. కాబట్టి అంటే ప్రజల మీద ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేశాడు, పన్నేశాడు, కాబట్టి ప్రజలు విసిగిపోయారు. కానీ ఈ 3 పొరపాట్లు సొలొమోను చేసినాడు. కారణం ఏంటంటే ఆయన భార్యలు ఆయన హృదయాన్ని తిప్పివేశారని రాయబడింది. అంత మాత్రమే కాదు, ఏ చేత్తో అయితే యెరూషలేము మందిరాన్ని కట్టాడో అదే చేత్తో మళ్ళీ తిరిగి ఏం కట్టాడు చెప్పండి? తన భార్యల మాట విని అమ్మోనీయుల దేవత, మోయాబీల దేవత, కనుక ఒక్కొక్క భార్య ఒక దేవతను తెచ్చుకుంది కదా, వాళ్ళందరూ కూడా ఈ యెరూషలేము ఎదురుగా ఏం కట్టాడంటే వాటికి కూడా గుళ్ళు కట్టాడు. ఈ దేవుడు చూశాడు ప్రత్యక్షమయ్యి, సొలొమోను ఈ పని చేస్తావా? ఈ పని చేసినందుకు గాను ఇక రాజ్యాన్ని నేను నీ చేతిలో నుండి తీసివేస్తా, నీ దాసునికి ఇస్తానని చెప్పాడు. కనుక ఈ 3 పొరపాట్ల దగ్గర మనం ఆగిపోయాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము సొలొమోను చేసిన ఈ పొరపాట్లను బట్టి ఏం జరిగిందంటే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయం చదువుకుంటాం. 5వ వచనం చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయము వెనకడు కొంచెం రివిజన్ చేస్తే దాని కంటిన్యూషన్ మీకు అర్థమవుతుందని. మొదటి రాజులు 11వ అధ్యాయము చూడండి. 5వ వచనం. సొలొమోను అష్టారోతను సీదోనీయుల దేవతను, మిల్కోమను అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ తర్వాత 7వ వచనం కూడా, సొలొమోను కెమోషను మోయాబీల హేమైన దేవతకును, మొలేకును అమ్మోనీయుల హేమైన దేవతకును యెరూషలేము ఎదుట ఉన్న కొండల మీద బలిపీఠములను కట్టించను. ఈ పని సొలొమోను చేసింది సొలొమోనే. ఏ చేత్తో యెరూషలేము మందిరాన్ని కట్టాడు అదే చేత్తో ఎన్ని దేవతలంట? అష్టారోతుకి సీదోను అనే దేవత ఉంది, అమ్మోనీయులకు మిల్కోమ్ అనే దేవత ఉంది, తర్వాత మోయాబీలకు కెమోష్ అనే దేవత ఉంది, తర్వాత అమ్మోనీయులకు మొలేక్ అనేటువంటి దేవత ఉంది. కనుక ఇప్పుడు వీళ్ళంతా సొలొమోను భార్యలు. చెప్పే కదా ఎందుకు అంతమంది చేసుకున్నాడంటే, ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఆ రాజకుమార్తెను చేసుకుంటే వ్యాపార వాణిజ్యాలు బాగుంటాయి అని చెప్పేసి రాకుమార్తెలు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళొట్టికి వస్తా భార్యలు, నాతో పాటు ఎవరు రావాలి? నా దేవత రావాలి, నా దేవత యొక్క ప్రవక్తలు రావాలి, అలా తీసుకొచ్చారు. కాబట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ భార్యలు అందరూ కూడా ఏం చేశారంటే, చూడండి ఏం చేశారంటే, ఆయన మాట 8వ వచనం, ఇది 11:8, అని తమ దేవతలకు ధూపం వేసి బలి అర్పించుండి చిన్న పరస్త్రీని తన భార్యల నిమిత్తం అతడు అలాగునా చేసేను. భార్యల నిమిత్తం. అప్పుడేం జరిగిందంట చూడండి, 9వ వచనం. ఇశ్రాయేలు దేవుని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞ అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఇప్పుడు చదవండి 11, 12 వచనాలు అందరం కలిసి చదవండి. సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నీవు ఆచరింపకపోవటం నేను కనుగొంటున్నాను. కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆయనను నీ తండ్రి దావీదు నిమిత్తం నీ దినములందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతా తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరిక యెరూషలేము నిమిత్తం ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. కానీ ఇప్పుడు దాకా సొలొమోను పరిపాలించిన ఎన్ని గోత్రాలు చెప్పండి? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. వీళ్ళేమన్నాం? సమైక్య రాజు లేకుంటే ఐక్య రాజులు అని చూసాం. ఇప్పుడు సొలొమోను చేసిన ఈ పొరపాటుని బట్టి, ఈ తప్పిదాన్ని బట్టి దేవుడు అన్నాడు, ఇక రాజ్యాన్ని నీ చేతిలో కొంచెం తీసివేస్తుంది. ఎవరికి ఇస్తారంట? నిత్యం నీ దాసునికి ఇస్తాను. 11లో నీ పనివానికి ఇస్తాను, కానీ ఇప్పుడు చేయను ఆ పని, కనుక ఈ 12 గోత్రాలను పరిపాలిస్తావు. నీ కుమారుడు వస్తాడే, వచ్చిన తర్వాత అతని దినాల్లో అతని చేతులు రాజ్యాన్ని లాగివేసి 10 గోత్రాలు దాసునికి ఇచ్చి, కనుక ఒక గోత్రం మాత్రమే నీకు ఉండని. అది కూడా ఎందుకంటే నేను ఎవరికి ప్రమాణం చేశాను? దావీదుకి చెప్పా కదా. కనుక సౌలుకు దూరం నా కృప నీ కుమారునికి ఎవరికి దూరము
రెండో సమయం 7:14 ప్రకారము ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మరి మాటిసి తప్పేవాడు కాదు కాబట్టి ఆ 10 గోత్రాలు దాసునికి ఇచ్చి మిగతా నీకు ఇస్తానని చెప్పాడు. అలాగూ మరి సొలొమోను యాత్ర ముగించి సొలొమోను చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఎవరంటే రెహబాము రాజు అయ్యాడు. చెప్పండి, ఎవరంటే ఆయన రెహబాము, సొలొమోను కుమారుడు. ఈయన మరి మొట్టమొదటిది సౌలు రాజు చూసాము. సౌలు తర్వాత దావీదుని మనం చూసాము. దావీదు తర్వాత సొలొమోను మనం చూసాము. సొలొమోను తర్వాత నెక్స్ట్ ఎవరంటే రెహబాము. ఈ రెహబాము టైంలోనే రాజ్యం 2గా విడిపోయింది మనం చూసాం. ఈ విడిపోయిన దాంట్లో మొదటి రాజు ఎవరంటే రెహబామే. ఇక్కడ రాజు ఎవరంటే మొదటి రాజు యెరోబాము. ఈయన యెరోబాము 1 అంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో యెరోబాము వస్తాడు, అతను 2 అన్నమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమన్నారంటే ఇది దక్షిణ రాజ్యము. ఈ దక్షిణ రాజ్యము ఎన్ని గోత్రాలు? ఇవి 2 గోత్రాలు. దీన్ని ఏమన్నారంటే ఉత్తర రాజ్యము. దీనికి ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు. కాబట్టి దీనికేమో యెరూషలేము రాజధాని, దానికి మొట్టమొదట తిర్సా తర్వాత షోమ్రోనుగా చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిపాలిస్తుంది ఎవరంటే రెహబాము. ఎన్ని గోత్రాలు ఇవి? 2 గోత్రాలు. దీన్ని ఏమన్నారు? దక్షిణ రాజ్యం, లేకుంటే యోధా రాజ్యం అన్నారు. దాన్ని ఏమన్నారు? ఉత్తర రాజ్యం అన్నారు. కనుక ఇశ్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యం. అది ఎన్ని గోత్రాలంటే 10 గోత్రాలు మనం చూస్తాం. ఇక్కడ దాదాపుగా 20 మంది రాజులు పరిపాలించారు. ఇక్కడ వచ్చేసి దాదాపుగా 19 మంది రాజులు పరిపాలించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి రెహబాము టైంలో విడిపోయింది కానీ రాజ్యము. ఈ చీలిక పునాది ఎప్పుడు పడింది చెప్పండి? రాజ్యం విడిపోయిద్దని ఏ టైంలో పడింది? సొలొమోన్ టైంలోని దేవుడు చెప్పాడు కదా. వాస్తవానికి ఈ రాజ్యం 2గా అయిపోవటానికి చీలిక సొలొమోన్ టైంలోనే జరిగింది, కానీ అది వాస్తవ రూపం దాల్చింది ఎవరి టైంలో? రెహబాము టైంలో. దేవుడు చెప్పాడు, నువ్వు చేసిన పనిని బట్టి నేను 2 ముక్కలుగా చేస్తా. అప్పుడు అహి అనేటువంటి ప్రవక్త మరి ఎదురు పడతాడు. ఎవరికంటే ఈ యెరోబాము అనేవాడు ఎవరంటే సొలొమోన్ దగ్గర మంచి పనివాడు. సొలొమోన్ దగ్గర మంచి పనివాడుగా ఉంటే ఎప్పుడైతే సొలొమోన్ ఈ పని చేశాడో అహియా ప్రవక్త ఎదురు పడతాడు. ఎవరికి? యెరోబాముకి ఎదురుపడి ఒక మంచి కొత్త వస్త్రాన్ని చింపి 10 ముక్కలు అతని చేతిలో పెడతాడు, యెరోబాము చేతిలో. ఈ 10 ముక్కలు ఏంటంటే ఇశ్రాయేలుకి 10 గోత్రాలు, నువ్వు రాజు అవుతావు అని చెప్తాడు. అన్న తర్వాత ఎప్పుడైతే ఈ సంగతి యెరోబాముని కలిశాడు అహియా ప్రవక్త అనే సంగతి సొలొమోన్ తెలిసిందో, సొలొమోన్ ఏం చేయాలనుకుంటాడు? యెరోబాముని ఏం చేయాలనుకుంటాడు? చంపాలి. అమ్మ వాడు రాజు అవుతాడని చెప్పి చంపాలనుకుంటాడు. అప్పుడు ఈ యెరోబాము వాడు ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశము పారిపోతాడు. కానీ ఐగుప్తు దేశం పారిపోయి సొలొమోను చనిపోయేంత వరకు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఐగుప్తులోనే ఉంటాడు. కానీ ఇప్పుడు సొలొమోన్ చనిపోయాడు. సొలొమోన్తో చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు రాజు అవుతున్నారు చెప్పండి? రెహబాము. కానీ ఇప్పుడు ఈ రెహబాము గురించి మనం చదవాలంటే మరి రెహబాము గురించినటువంటి సంగతులు మొదటి రాజులు ఈ నోట్ చేసుకుని చదవండి. మొదటి రాజులు 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసామంటే 24 వచనాల్లో ఉంటుంది ఆయన చరిత్ర. తర్వాత మొదటి రాజులు 14వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూసామంటే 31వ వచనం వరకు కూడా అతని చరిత్ర ఉంటుంది. తర్వాత 2వ దినవృత్తాంతములు, 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం మొత్తము, తర్వాత 11, 12 అధ్యాయాలు. ఇప్పుడు ఈ మొత్తం చదివారు. ఇప్పుడు ఇదంతా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాలి? మొదటి రాజులు 12వ అధ్యాయం మొదటి 24 వచనాలు, మొదటి రాజులు 14వ అధ్యాయం 21 నుంచి 31 వచనాలు, 2వ దినవృత్తాంతాలు 10, 11, 12 అధ్యాయాలు. ఈ అధ్యాయాలన్నింటిలో కూడా చదివారంటే ఎవరి చరిత్ర ఉంది చెప్పండి? రెహబాము చరిత్ర ఉంది. రెహబాము అంటే అర్థం ఏంటంటే జనులు విస్తరించు అని అర్థం. రెహబాము అంటే అర్థం ఏంటి? జనులు లేకుంటే జనులను విశాలపరచువాడు అని అర్థం. కనుక జనులు విస్తరించు లేకుంటే జనులను విశాలపరచువాడు అని అర్థం. కాబట్టి రెహబాము అంటే. కానీ ఇప్పుడు
ఈ నోట్ చేసుకుని ఈ తర్వాత మీరు చదవండి. కనుక ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా కలిపి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అన్నమాట. కాబట్టి తర్వాత మీరు చదివారంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మొదటి రాజులు 12వ అధ్యాయం మొదటి 24 వచనాలు, మొదటి రాజులు 14వ అధ్యాయము 21 నుంచి 31 వచనాలు, మొదటి వృత్తాంతాలు 10, 11, 12 అధ్యాయాలు ఇవంతా చదివారంటే మరి రెహబాము యొక్క చరిత్ర మనకి అర్థమవుతుంది. ఇప్పుడు సొలొమోను చనిపోయాడు. సొలొమోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఎన్ని గోత్రాలు చెప్పండి? వాళ్ళు ఇశ్రాయేలు మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు వాళ్ళు ఏం చేశారంటే చూడండి, మొదటి రాజులు 14వ అధ్యాయం. మరి దీని గురించి మనం మొట్టమొదటి చూసామంటే ఇతని యొక్క తల్లిదండ్రుల గురించి మనం చూస్తాం. మొట్టమొదటి రెహబాము యొక్క తల్లిదండ్రులు ఎవరు? మొదటి రాజులు 14వ అధ్యాయము మొట్టమొదటి చూస్తాం కదా. మొదటి రాజులు 14వ అధ్యాయము 21 వచనం చూడండి. 21, 22 వచనాలు. మొదటి రాజులు 14వ అధ్యాయము 21 వచనం చదవండి. యోధా దేశం ముందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలన ఆరంభించును. ఇతడు ఎన్నో వయసులో రాజ్యానికి వచ్చాడంట? అతను 41 సంవత్సరాల టైంలో రాజ్యానికి వచ్చాడు. తర్వాత తన నామం ఉంచుటగా ఇశ్రాయేలు గోత్రం అన్నిటిలో యెహోవా కోరుకుని యెరూషలేము పట్టణం ముందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. ఇప్పుడు చెప్పండి, సొలొమోను ఎన్నో సంవత్సరాలు రాజ్యానికి వచ్చాడంట? 42. చెప్పండి ఎంత అంట? 41వ ఏట రాజ్యానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 17 సంవత్సరాలు పరిపాలించాడు. తల్లి పేరేంటి చెప్పండి? నయమా. ఈమె ఎవరంట? అమ్మోనీయురాలు. సొలొమోను భార్య ఎవరంటే ఈమె? సొలొమోను భార్య ఎవరంటే ఈమె అమ్మోనీయురాలు. కానీ ఇప్పుడు ఇతను 41వ సంవత్సరాల రాజ్యానికి వచ్చాడు. 17 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే టోటల్గా అతని కాలం ఎంత? 58 అనమాట. అది ఆయన కాలం పరిపాలించాడు. అయితే ఇప్పుడు ఇతని తల్లి అమ్మోనీయురాలు. చెప్పండి ఎవరంటే తల్లి ఎవరంట? అమ్మోనీయురాలు. అని అసలు అమ్మోనీయులు ఎక్కడ స్టార్ట్ అవుతారు? మనకు అమ్మోనీయులు ఎక్కడ స్టార్ట్ అవుతారు? ఆదికాండం చూడండి ఒకసారి, అక్కడికి వెళ్దాం. ఆదికాండం 19వ అధ్యాయం, జెనిసిస్ చాప్టర్ 19. ఈమె తల్లి అమ్మోనీయురాలంటే ఆమె లోతు యొక్క కుమార్తెల్లో ఒకటి. ఆదికాండము 19వ అధ్యాయము 38 వచనం. జెనిసిస్ చాప్టర్ 19 verse 38. ఆదికాండం 19:38 చదవండి. చిన్నది కూడా కుమారుని కని అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా. కాబట్టి ఇప్పుడు లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క సంతానమే ఎవరు చెప్పండి? అమ్మోనీయులు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఈ అమ్మోనీయులు అనగానే ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు? మనకు లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క సంతానమే. పెద్ద కుమార్తె కూడా కందంట. పై వచ్చిన 36 చూడండి. అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులయ్యారు. 37. వారిలో పెద్దది కుమారుడు కానీ వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. కనుక పెద్దదాని కుమారుడు ఎవరు? మోయాబు. రూతు యొక్క ఏ దేశస్తురాలు అంటే ఎవరు సంబంధికురాలు? ఆమె లోతు కుమార్తె యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానం కనుక రూతు. కనుక మనం చూస్తాం కదా మోయాబీరాలు. అట్లా ఇప్పుడు ఈమె 2వ కుమార్తె, చిన్నది కంది. అతనికి ఏమని పేరంట? అమ్మోనీయులకు మూల పురుషుడు. కానీ ఇప్పుడు అమ్మోనీయులు అనగానే ఎవరంటే లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క సంతానం అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది అమ్మోనీయులు. ఇక్కడ నుంచి వచ్చారన్నమాట సొలొమోను భార్య. ఎక్కడి నుంచి వచ్చింది? లోతు కుమార్తె యొక్క సంతానంలో వచ్చినటువంటి ఆమె సొలొమోను యొక్క భార్య. అంటే రెహబాము యొక్క తల్లి. ఏం పేరు? ఆమె పేరు నయమా అని చూసాం. తర్వాత ఇలా మనం చూసినప్పుడు వీళ్ళంతా కూడా ఇశ్రాయేలు ప్రజలే. కనుక ఇప్పుడు యోధమీలన్నా తర్వాత మోయాబీలన్నా కనుక ఎక్కడి నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా ఒక విధంగా చెప్పాలంటే సహోదరులుగానే ఉంటారు. కనుక ఇంకా మనకు అర్థం కావాలంటే మరి ఏశావు యాకోబులు ఉన్నారు. యాకోబుకి ఎంతమంది పిల్లలను చూసాను చెప్పండి? యాకోబుకి 12 మంది పిల్లలు. 12 మంది 12 గోత్రాలు. మరి వారిని ఏమన్నారంటే ఇశ్రాయేలు అన్నారు. ఏమన్నారు వాళ్ళని?
ఆ 12 గోత్రాలను ఇశ్రాయేలు అన్నారు. మరి ఏశావు ఉన్నాడు, ఏశావు కూడా సంతానం ఉంటుందిగా, సంతానం ఉంది కదా, వాళ్ళని ఏమన్నారంటే యోదోమీయులు అన్నారు. చెప్పండి ఏదంట వాళ్ళు? ఇప్పుడు యోదోమీయులకు మూల పురుషుడు ఎవరు? ఏశావు అన్నట్టు. ఇశ్రాయేలుకి మూల పురుషుడు ఎవరు? యాకోబు అన్నట్లు. అట్లాగే ఇప్పుడు అమ్మోనీయులకు మూల పురుషుడు ఎవరు? లోతు యొక్క సంతానం యొక్క చిన్నదాని కుమార్తె. కాబట్టి ఇప్పుడు ఆ చిన్నదాని కుమార్తె యొక్క సంతానంలో నుంచి వచ్చిందే ఈ నయమా అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చూసారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో, కనుక అక్కడ వెళ్తే కానీ ఇవన్నీ మనకు అర్థం కావు. కానీ ఇప్పుడు ఆ తల్లి అమ్మోనీరాలు, కనుక ఎవరంటే లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క సంతానంగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు తల్లి మనం చూసి అతని యొక్క 41వ సంవత్సరం రాజ్యానికి వచ్చాడు, 17 సంవత్సరాలు పరిపాలించాడు, కాలం మొత్తం 50 సంవత్సరాలు. తల్లి నయమని చూసాము, ఈమె అమ్మోనీరాలు. ఇప్పుడు సొలొమోను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే రెహబాముకి ఏం చేసి చూడండి, మొదటి రాజులు 12వ అధ్యాయం, మొదటి వచనం. మొదటి రాజులు 12వ అధ్యాయము. ఎప్పుడైతే సొలొమోను చనిపోయాడో వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే రెహబాముని చూడండి, మొదటి రాజులు 12వ అధ్యాయం మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. చూసారా? కనుక ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క మరి ఈ అన్ని గోత్రాల వారు ఏం చేశారని చెప్పండి. సొలొమోను చనిపోతే నెక్స్ట్ మాకు రాజు ఎవరు? సొలొమోను కుమారుడు రెహబాం అని 12 గోత్రాల వారు తీసుకొచ్చి షెకెముకి వెళ్ళారు. షెకెం అనేది ఇశ్రాయేల్ ప్రదేశంలో సెంట్రల్ పాయింట్, ఒక విధంగా రాజధాని అన్నట్లే. కనుక ఏంటది? షెకెం అనేది రాజధాని. కనుక ఆ సెంట్రల్ పాయింట్ తీసుకెళ్లి ఈ షెకెములో ఈ యొక్క రెహబామును రాజుగా పట్టాభిషేకం చేశారు. కానీ ఇప్పుడు రాజు ఎవరయ్యారు? ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరయ్యారు? రెహబాము రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. ఏ సమాచారం విన్నాడు? సొలొమోను చనిపోతే నెక్స్ట్ ఎవరయ్యారు? కానీ ఎవరవ్వాలి రాజు? ఎవరవ్వాలి? నేను అవ్వాలి కదా, ఐగుప్తులో ఉన్నాను కదా, యెరోబాము అవ్వాలి కదా. ఈ సమాచారం విన్నాడు. కనుక అహియా ప్రవక్త ఏమని చెప్పాడు? సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత రాజు నేనవ్వాలి అనే ఈ సమాచారం విన్నాడు. ఎవరితో ఫోన్ మోగుతున్నట్టుంది? ఈ సమాచారం విన్నాడు. కనుక ఐగుప్తులో ఉండి సమాచారం విన్నాడు. కనుక మనసులో మాత్రం ఏమని చెప్పాయని చెప్పండి, ఎవరు వాళ్ళు రాజు? హయ ప్రవక్త 10 గోత్రాలు ఇచ్చాడు కదా, 10 ముక్కలు నేనవ్వాలి అనే సమాచారం విన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఏం చేశారంటే అతన్ని పిలిపించారు. ఎవరిని? యెరోబామును. ఐగుప్తు నుంచి యెరోబాముని పిలిపిస్తారు. చూడండి ఆ వచనం, 3వ వచనం. మొదటి రాజులు 12:3. ఆ జనులు అతనిని పిలువనంపగా యెరోబాము యెరోబామును ఇశ్రాయేలు సమాజం అంతే వచ్చి రెహబాముతో ఇలాగున మనవి చేసిరి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 12 గోత్రాల వాళ్ళు వీళ్ళే రాకుండా ఐగుప్తులో ఉన్నటువంటి యెరోబాముకి సమాచారం పెట్టారు. ఏమంటే నువ్వు కూడా మాతో పాటు రావాలి, మేమంతా రెహబాము దగ్గరికి వెళ్తున్నాం, రెహబాము రాజు అయ్యాడు కాబట్టి రెహబాముతో మాట్లాడవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి, కాబట్టి నువ్వు కూడా మాతో కలిసి రావాలన్నప్పుడు అతడు కూడా ఐగుప్తు నుంచి ఏడకొచ్చాడు చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం వచ్చాడు. వచ్చిన తర్వాత 12 గోత్రాల వాళ్ళు కలిసి యెరోబాము కూడా కలిసి రెహబాము దగ్గరికి వెళ్ళారు. రెహబాము దగ్గరికి వెళ్ళి ఒక అప్పీలు పెట్టారు. అయ్యా మీ నాయన మా మీద చాలా కష్టపెట్టాడు, భారం పెట్టాడు, పన్నులు పెట్టాడు, ట్యాక్స్ కట్టాము, కానీ మోయలేని కాడి పెట్టాడు. కాబట్టి దయచేసి మా కాడి కనుక నువ్వు తగ్గించావంటే, తొలగించావంటే, చులకం చేసావంటే నీకు ఎల్లప్పుడూ దాసులుగా ఉంటాం అని చెప్పేసి ఈ యెరోబాము ప్లస్ ఇశ్రాయేలు ప్రజలు అందరూ వచ్చి ఎవరితో మాట్లాడారు చెప్పండి సంగతి? ఎవరితో చెప్పారు? రెహబాముతో చెప్పాడు. ఈయన తర్వాత రెహబాము ఏం చేశాడంటే సరే 3 రోజులు ఆగిరండి అన్నాడు. ఎన్ని రోజులంట? 3 రోజులు ఆగిరండి, నేను ఏ విషయం చెప్తా అన్నాడు. అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే తన తండ్రి సొలొమోను బ్రతికున్నప్పుడు ఉన్న పెద్దలు కొంతమంది ఉన్నారు, ఆ పెద్దల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడాడు. అయ్యా మరి మా నాయన చనిపోయినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, కానీ ఇప్పుడు మా నాయన చనిపోయాడు, ఇప్పుడు నేనేమయ్యాను?
నేను రాజు అయ్యాను. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఇలాంటి మనవి చేశారు. మా నాయన మా 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 మీద బరువైన కాడి పెట్టాడు. బరువైన కాడి పెట్టడం అర్థం ఏంటి? నా చెప్పిన బరువైన కాడి అంటే ఏంటి? ట్యాక్స్, పన్నులు. కాబట్టి ఎందుకు? అంత బంగారం కదా. బంగారం రావాలంటే ప్రజలకు ఆ ప్రభుత్వానికి ఆదాయం అంతా ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి ఊడిపోవడదు. ఎక్కడి నుంచి వచ్చేది? అంత మందే, అన్ని ట్యాక్సీ, అంత జిఎస్టీలే. కాబట్టి ఇవన్నీ లాగి పిండి కనుక వాళ్ళకి వెళ్తున్నాయన్నమాట. కానీ ఇప్పుడు సొలొమోను అదే పని చేశాడు కనుక అయ్యి మా మీద బరువైన కాడి పెట్టాడు, నువ్వు తొలగించే మాత్రం నీకు ఎల్లప్పుడూ మేము దోసలుగా ఉంటాం, నేను నీకు సేవ చేస్తామన్నారు. ఏం చేస్తాము, మీ సలహా ఏంటి అని అడిగాడు. ఎవరిని? తన తండ్రి బతికున్నప్పుడు ఉన్నటువంటి పెద్దలతో ఆలోచన చేసి అన్నప్పుడు వాళ్ళందరూ అన్నారు, అయ్యా నిజమేనయ్యా, మీ నాయన చాలా కష్టపెట్టాడు, చాలా బరువు పెట్టాడు, కాడి పెట్టాడు, పనులు పెట్టాడు, నువ్వు తగ్గించావంటే నువ్వు ఎప్పుడు రాజుగా ఉంటావు, వాళ్ళు ఎప్పుడు నీకు దోసలుగా ఉంటారు అన్నప్పుడు సరే సరే మంచిదని చెప్పేసి వాళ్ళని పంపించారు. నెక్స్ట్ మరొక బ్యాచ్ని పిలిచారు. వాళ్ళు ఎవరంటే తనతో పాటు కలిసి పెరిగిన యవనస్తులంట. కనుక వాళ్ళు పిలిచారు. కనుక ఉంటారు కదా, ఏమిరా బాగున్నావు కనుక నేను రాజు అయ్యాను కదా, బాగున్నా రాజుగా, మరి ఏం చేయమంటావు, నా పరిపాలన ఎట్లా ఉండాలి? కానీ వీళ్ళంతా అడిగారు ఇట్లా ఉందని చెప్పేసి యవనస్తులతో డిస్కషన్ చేశారు. వాళ్ళు అన్నారు, కాదు మీ నాయన మరి బరువైన కాడి పెడితే ఇంకా నువ్వు ఇంకేం పెట్టాలి, మీ నాయన కంటే ఇంకా నీ సత్తా ఎంతో చూపించాలి, ఇంకా బరువైన కాడి పెట్టాలని చెప్పేసి సలహాలు ఇచ్చారు. మీ నాయన నడుము కంటే నీ చిటికెన వేలు పెద్దదిగా ఉండాలనేటువంటి యవనస్తుల యొక్క ఆలోచన చెప్పారు. కానీ ఇప్పుడు 2 ఆలోచనలు వచ్చినాయి రెహబాముకి. ఈ రెండిట్లు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. కనుక ఏం చేయాలి? పెద్దలు చెప్పిన ఆలోచన ఏంటి? బరువు అంతా తగ్గించు, ట్యాక్సులు తగ్గించు, పన్ను తగ్గించు, అందరితో మృదువుగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, ఎప్పుడు రాజుగా ఉంటావు, వాళ్ళకి దోసలు ఉంటారని పెద్దలు చెప్పిన అన్నట్టుగా పెద్దల మాట సర్ది మూడ ఉంటుంది కదా. కనుక వినాలి కదా. పెద్ద ఆలోచన తీసుకోలేదు. తనతో పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచన తీసుకున్నాడు. 3 రోజులు అయిన తర్వాత అందరూ వచ్చారు. కనుక రాజే మరి ఏం సంగతి అన్నప్పుడు ఆయన చెప్పాడు, మా నాయన నడుము కంటే నా చిటికిన వేలే పెద్దదిగా ఉంటుంది. మా నాయన మిమ్మల్ని చకుబుగులతో శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కోడాలతో శిక్షిస్తాను అన్నాడు. అన్నప్పుడు అందరు కోపం వచ్చేసి దావీదులో మాకు పాలు ఎక్కడ, మాకు భాగం ఎక్కడని చెప్పేసి అక్కడి నుంచి అట్లా విడిపోయింది 2గా ఈ 12 గోత్రాలు. కనుక 10 గోత్రాలు వారంతా సపరేట్ అయిపోయారు. సపరేట్ అయిపోయి ఎవరిని రాజుగా ఎన్నుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు యెరోబామును రాజుగా ఎన్నుకున్నారు, రాజుగా పెట్టేసుకున్నారు. ఇక మాకు దావీదులో భాగం ఎక్కడ? కానీ వాస్తవానికి ఈ 2గా అయిపోయింది అనే సంగతి సొలొమోను టైంలో జరిగిన రెహబాము టైంలో అది ఇంప్లిమెంట్ అయినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ పని జరిగిందో వెంటనే వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు చూడండి. చదువుకుంటే 1 రాజులు 12వ అధ్యాయం మనం చదువుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 4వ వచనం నుండి మనం మార్చి చదువుతాం. 1 రాజులు 12వ అధ్యాయం 4 నుంచి మార్చి నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచెను, నీ తండ్రి ఉంచిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడి నువ్వు చులకం చేసిన మేము మీకు సేవ చేయదము. అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రిని సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సమ్ముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏం ప్రత్యుత్తరం ఇచ్చేదని వారిని అడుగుగా, వారి ఈ దినమైన జనులకు దాసులై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యక్ష సదాకాలం నీకు దాసులకు. అయితే అతడి పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్నలు వేసాను. అప్పుడు 10వ వచనం, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైదుగా చేసింది కానీ నీవు దాన్ని చులకనగా చేయవాలని నీతో చెప్పుకొని ఈ జనులకు ఇలాగ నాజ్ఞము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకను బరువుగా చేయదును. నా తండ్రి చంపుకులు మేము శిక్షించను సరే నేను కోడాలతో మేమును శిక్షించుదను. 3వ దినమందు వారు నా యుద్ధకు రండి రాజు నిర్ణయం చేసినట్లు యెరోబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచనను వారి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించాను, నా తండ్రి మీ మీద కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును. నా తండ్రి చంపుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కోడాలతో మిమ్మల్ని శిక్షించుదును. చేసిన మనవి ఈ రాజు ప్రకారం
అంగీకరింపపోయాను. షిలోని అహియా ద్వారా నెబాతు కుమారుడు యెరోబోముతో పలికించిన మాట నెరవేర్చిన యెహోవా ఇలాగున జరిగించెను. 16 కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెషై కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, అంటే 10 గోత్రాలు, మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా, మీ వారిని మీరే చూసుకోండి అంటే యోధా వాళ్ళు అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలిను. కాబట్టి ఎప్పుడైతే అట్లా డివైడ్ అయిపోయిందో ఆ 10 గోత్రాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారంటే 20 వచనం చూడండి, రెహబాము రాజుగా చేసుకుని 20 వచనం. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు అందరూ విని సమాజమే కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యోధా గోత్రులు తప్ప దావీదు సంతతిని వెంబడించిన వారు ఎవరును లేకపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు డివైడ్ వెళ్ళిపోయి ఎవరిని రాజుగా పెట్టుకున్నారు చెప్పండి? యెరోబాము రాజుగా పెట్టుకుంటే ఈ రెహబాము ఏం చేశాడంటే ఆ రాజుగా పెట్టుకున్న తర్వాత అదోని రాము అనేటువంటి ఒక అధికారిని పన్నులు కట్టమని పంపిస్తాడు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశానికి. కనుక అప్పుడు కలిసే ఉన్నారు కదా, వీళ్ళు కోపంగా వెళ్ళిపోయారు, పట్టాభిషేకం చేసి రాజుకు నియమించుకున్నారు. ఆ టైంలో ఈ యొక్క దక్షిణ రాజ్యం నుంచి అధికారి ఒక ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి అదోని రావు అనేటువంటి వ్యక్తిని అక్కడ పంపిస్తాడు పన్ను కలెక్ట్ చేయమని. చూడండి ఆ మాట 17 వచనం. 17 అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలిన. 18 చూడండి. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయను. కాబట్టి రాజు రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథము మీదకి ఎక్కి త్వరపడెను. కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ అదోనిరాము అనేటువంటి వ్యక్తిని పంపించాడు. దేనికోసము? పన్నులు కలెక్ట్ చేయమని. అప్పుడు ఎక్కడ మీకు పన్నులు కట్టారని చెప్పి వాళ్ళని తిరగబడి రాళ్లతో అతను చావగొట్టారు. ఈ సంగతి తెలియగానే రెహబాము మరి పారిపోతాడు, యెరూషలేము పారిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడేమో రాజు ఎవరయ్యారు చెప్పండి? యెరోబాము అయ్యాడు. ఎక్కడ ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేలు 10 గోత్రాలకి ఉన్నటువంటి యోధా గోత్రానికి మాత్రం ఇప్పుడు రాజు ఎవరున్నారు చెప్పండి? రెహబాము. ఈ 2 గోత్రాలకి రెహబాము రాజుగా ఉన్నాడు. కనుక సగం కంటే ఎక్కువ రాజ్యం వెళ్ళిపోయింది. అలా పరిపాలన చేసినప్పుడు అంతటితో ఆగిపోడు. యెరోబాము ఏం చేస్తారంటే ఇప్పుడు కొంతమంది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళతాడు. దేని మీదకి? ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి మళ్ళీ నేను ఆ 10 గోత్రాలను నా దాంట్లో కలుపుకోవాలని చెప్పేసి యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు ఒక ప్రవక్త వచ్చి వద్దు వాళ్ళు మీకు సొంత సహోదరులే. ఎవరు వాళ్ళు మీకు? ఈ 10 గోత్రాలు 12 గోత్రాలు అంత ఇశ్రాయేల్ ప్రజలే కదా, ఒక అన్నదమ్ముల పిల్లలే కదా, ఒక కుటుంబీకులే కదా, ఒక తండ్రి పిల్లలే కదా. కాబట్టి మీరు వారితో ఏం చేయకూడదు, యుద్ధం చేయవద్దని ప్రవక్త చెప్పినప్పుడు తన యుద్ధాన్ని విరమించుకుంటాడు రెహబాము. అది కింద వచనాలు చూడండి. 1 రాజులు 12వ అధ్యాయము 12:21 నుంచి రెహబాము యెరూషలేముకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో అంటే 10 గోత్రాల వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబామును తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యోధా వారిలో నుండి బెన్యామీను గోత్రంలో నుండి యుద్ధ ప్రవీణులైన 1,80,000 మందిని పోగు చేసిను. ఎవరి మీద యుద్ధానికి? ఆ 10 గోత్రాల మీద యుద్ధానికి, ఇశ్రాయేలు మీద యుద్ధానికి పోగు చేశాడు. అప్పుడు ప్రవక్త వచ్చాడు. చూడండి షమయ ఏమంటారు 22. అంతటి దేవుని వాక్కు దైవజనుడు షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సొలొమోను కుమారుడును యోధారాజునైన రెహబాముతోను యోధా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము. దేవుడు షమయ ప్రవక్త చెబుతున్నాడు, షమయ ప్రవక్త నువ్వు లేయి, తర్వాత రెహబాముకు చెప్పు, యోధా వారికి చెప్పు, బెన్యామీను గోత్రికులు కనుక ఇక్కడ ఉందని యోధా బెన్యామీను గోత్రమే కదా, ఆ 2 గోత్రాల వారికి రెహబాముకు చెప్పు. ఏమని చెప్పు? చూడండి 24 వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా జరిగినది నా వల్లనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమును పోక నిలిచెరి. కానీ ఇప్పుడు మరి ఒక మంచి పని చేశాడు రెహబాము. కనుక ప్రవక్త చెప్పినట్టు ప్రవక్త వచ్చి అన్నాడు, వద్దొద్దు మీరు వెళ్ళొద్దు, వాళ్ళు మీకు సొంత ఏమవుతారు, వాళ్ళు సహోదరులే కదా. ఇప్పుడు విడిపోయింది ఆంధ్ర తెలంగాణ, కనుక యుద్ధానికి వెళ్ళొద్దు, ఇద్దరు తెలుగోళ్లే కదా అన్నట్లుగా మీరు సొంత సహోదరులే అన్నప్పుడు వాళ్ళ మాటిని ఆగిపోయాడు. ఇంతటితో రెహబాము పరిపాలన ఆగిపోలేదు. ఇప్పుడు రెహబాము చేసిన ప్రధానమైన పొరపాటు ఏంటంటే రెహబాము జీవితున్నటువంటి ఒక గొప్ప పొరపాటు మనకేం అర్థమవుతుంది చెప్పండి?
తనతో కలిసి పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచన తీసుకుని చెడిపోయాడు. అదన్నమాట మనకు అర్థమవుతుంది. కనుక నువ్వు రాజుగా చేశాడు దేవుడు, నెక్స్ట్ తండ్రి ప్లేస్లో నిన్ను పెట్టాడు, నువ్వు యవనస్తుల ఆలోచన తీసుకుంటే ఎట్లాగు? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి నువ్వు ఒక రాజుగా ఉండి నీతో కలిసి పెరిగినటువంటి యవనస్తుల ఆలోచన ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు రాజ్యంలో? కాబట్టి అందుకే సామెతలో ఒక మాట ఉంది, జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అంటాడు, దుష్టులు సహవాసం చేయవాడు చెడిపోవును అంటాడు. సామెతలు మరి 13:20 ఆ మాట మనం చూస్తాం. ఆ దావీదు కూడా ఏమంటాడంటే 119వ కీర్తన చూడండి, తన తండ్రి దావీదు ఎలాంటి వారిని స్నేహితులు ఎంచుకున్నాడు. కీర్తన 119వ కీర్తన 63వ. మరి తన తండ్రి అంటే తన తాత దావీదు స్నేహితులు ఎవరో చూడండి. 119వ కీర్తన 63వ. కీర్తన 119:63, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశం అనుసరించి వారికి నేను చెలికాడు. అంటే తన తండ్రి సొలొమోను కదా, సొలొమోను తండ్రి దావీదు కదా. కాబట్టి ఇప్పుడు దావీదు స్నేహితులు ఎవరంట? దేవుని యందు భయభక్తులు గల వారు, ఉపదేశము దేవుని యొక్క వాక్యం అనుసరించేవారు నా స్నేహితులని. అలాంటి వారిని దావీదు స్నేహితులుగా పెట్టుకుంటే ఆ దావీదు గర్భంలో సంతానం వచ్చేటువంటి రెహబామేమో దుష్టులతో సాంగత్యం చేశాడు, చెడ్డవారితో చేశాడు. దావీదు ఇంకో మాట అంటాడు, కీర్తన 26 చూడండి, ఆయన స్నేహితులు ఎవరంటే కీర్తన 26 కీర్తనలో కూడా దావీదు అంటాడు, ఇది కూడా దావీదు కీర్తనే. కీర్తన 26 4-5 వచనాలు. కీర్తన 26 4-5 వచనాలు చదువుకుంటాం. చదవండి. పనికి మాలతో సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దావీదు తీర్మానాలు, నేను పనికి మాల వారితో సాంగత్యం చేయను, వేషధారులతో ఉండను, దుష్టులతో ఉండను, భక్తిహీనులతో ఉండను. ఎవరితో ఉంటాను? భయభక్తులు గల వారితో ఉంటాను, ఉపదేశము అంటే దేవుని యొక్క వాక్యం అనుసరించే వారితో ఉంటాను. అలాంటి వారిని నాకు స్నేహితులని దావీదు చెప్తే, ఈ రెహబాము చేసిన పొరపాటు ఏంటంటే తనతో పెరిగినటువంటి యవనస్తుల యొక్క ఆలోచన తీసుకుని యవనస్తుల యొక్క ఆలోచన ద్వారా చెడిపోయిన పాడైపోయిన రెహబాముగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఇంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో, యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధం ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయం. దీని కంటిన్యూషన్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్తాం. 2వ దినవృత్తాంతములు మనం చూసామంటే 12వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము. యుద్ధం ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ 4వ వచనంలో యెరొబెయాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయారు అని రాయబడింది. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు కదా, జరిగినది ఈ కార్యము నా వల్ల జరిగింది కాబట్టి మీ సహోదరులతో యుద్ధము చేయవద్దని చెప్పాడు ఆ షెమయా ప్రవక్త. ఆయన మాట విని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? 5వ వచనం 2వ దినవృత్తాంతములు 11:5, రెహబాము యెరూషలేము నందు కాపురం ఉండి యోధా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించాను. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఆపేసి ఏం చేశాడంట? ఉన్న 2 గోత్రాలకి తన రాజ్యానికి ప్రాకారపురాలు కట్టించాడు. అంటే కొంచెం డెవలప్మెంట్ చేస్తాడు కనుక ప్రాకారపురాలు కట్టించాడు. వాటి పేర్లు చెప్పాడు, బెత్లెహేము, యాతాము అనే ప్రాకారపురాలు అన్ని కట్టించి 11లో దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారము, నూనె, ద్రాక్షాసము సమకూర్చాడు. మరి వాటిలో డాళ్లను బళ్ళెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశాడు. యోధా వారు బెన్యామీనులు అతని పక్షమున ఉండిరి. కాబట్టి ఇప్పుడు యోధా బెన్యామీని కదా, కనుక ఈ రెండు గోత్రాలు కదా ఉంది. కానీ ఇప్పుడు యుద్ధం మానేసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్లకుండా ఉన్నటువంటి ఆ దేశాన్ని ఏం చేశాడంటే ప్రాకారపురాలు కట్టించి దాంట్లో ద్రవ్యం, ఆహారాన్ని సమకూర్చి కనుక కొంత డెవలప్మెంట్ను కనపరిచాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆర్థికంగా డెవలప్మెంట్ జరుగుతుందో వెంటనే ఏమవుతాడంటే దేవుణ్ణి మర్చిపోతాడు. చూడండి, మనం చూస్తాము, డబ్బు లేనంత కాలము దేవా 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 అంటాము, డబ్బు వచ్చిన తర్వాత ఇక దేవుడు వాళ్ళకి గుర్తుంటాడు. కానీ ఇప్పుడు రెహబాము కూడా ఈ డెవలప్మెంట్ చేశాడు. కొన్ని కట్టించిన తర్వాత ఏం చేశాడంటే అతను చేసిన పని ఏంటంటే చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 12 1వ వచనం. రాజు 2గా విడిపోయింది, యుద్ధం మానేశాడు, ఉన్నదాన్ని
డెవలప్మెంట్గా చేసుకొని ప్రాకార పనులు కట్టించాడు. చేసిన తర్వాత 12వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును, ఎంత భయంకరం చూడండి, ఎప్పుడంటే స్థిరపడిన తరువాత, చూసారా, అప్పుడు దాకా దేవా దేవా అంటాం, అన్ని దేవుడు నీకు అన్ని ఇచ్చి అన్ని స్థిరపరిచి ఇల్లు ఇచ్చి భార్యనిచ్చి పిల్లల్ని అన్ని ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తాం. ఇక వాక్యం వద్దు, అప్పుడు మందిరం వద్దు, సేవకుడు వద్దు, కనుక దేవుని మాటలొద్దు, కనుక అప్పుడు దాకా బ్రో నాకు పెళ్లి కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, కారు కావాలి, ఫ్లాట్, ఇల్లు కావాలంటావు. అన్నీ వచ్చిన తర్వాత స్థిరపడింది. ఏం మందిరం కావాలంటే ఏడ కుదురుతుంది అన్న, ఎంతమంది పిల్లలు, ఎన్ని బాధ్యతలు, ఎంత డ్యూటీ అంటావు. అప్పుడేమో డ్యూటీ కంటే ఏం పర్లేదన్నా, నాకు పిల్లలు లేరు, ఇల్లు లేరు, దేవుడు ఇస్తాడని వస్తావు. అన్ని వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత అక్కడే నష్టపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ప్రతి రాజు కూడా డబ్బు వచ్చిన తర్వాత, ఘనత వచ్చిన తర్వాత అందరూ చెడిపోయారు. అన్ని రాజులు నేను ధ్యానం చేశాను కదా, ప్రతి రాజు కూడా ఆ డబ్బు అనేది, అందుకే మొదటి తిమోతి 6:10 రాయబడింది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఎప్పుడైతే ఆ డబ్బు మనకి ఎక్కువ వచ్చిందో ప్రార్థన తగ్గిపోయేది, మందిరం తగ్గిపోయేది, అన్నిట్లో డౌన్ అయిపోతాం. అందుకే డబ్బు తక్కువ ఉంటేనే బాగుండు, కనుక ఆ గుడిసెలో ఉంటేనే బాగుండు. అన్ని డెవలప్మెంట్ జరిగిన తర్వాత దేవునికి ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు రెహబాము చేసిన పని అంటే రాజ్యం స్థిరపడింది, ప్రాకార పనులు కట్టించాడు, అన్ని నింపుకున్నాడు, ఆహారవేలు దాంట్లో నింపాడు, బలమైన వాటి పట్టణాలు కట్టించాడు. వాటిని కట్టించిన తర్వాత స్థిరపడిన తర్వాత ఏం చేశాడంటే అతడును ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. అంటే ధర్మశాస్త్రము లేకుండా అయిపోయింది. అసలు రాజు ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ఇక్కడ చేయబెట్టుకొని మళ్ళీ వస్తాము. రాజు ఏం చేయాలంటే ఒక ధర్మశాస్త్ర ప్రతి తన యొద్ద పెట్టుకోవాలి. డ్యూటరానమీ చాప్టర్ 17 ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. ధర్మశాస్త్రాన్ని విసర్జించకూడదు. రాజు తన బ్రతిక దినాలన్నిటి కూడా ఆ గ్రంథాన్ని చదవాలి. అలాంటిది ఇతడు ఏం చేశాడంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము చూడండి, 18-19 వచనాలు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18 నుంచి. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత, ఎవరంటే ఇశ్రాయేలు రాజైన వాడు, లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునికి ఒక ప్రతిని తన కొరకు రాసి కొనవలను. అది లేవిని స్వాధీనంలో ఉంది, ఆ ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. దాన్ని ఏం చేయాలంటే తన కోసం ఒక ప్రతి ఉండాలి. ఎవరి కోసము? రాజుకి ప్రత్యేకంగా ఒక ప్రతి ఉండాలి. రాజుకు ఒక బైబిల్ ఉండాలి. ఒక మనకెట్లా ఇప్పుడు భారతదేశం రాజ్యాంగం ఉందో, ఇది బైబిల్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఎవరి దగ్గర ఉండాలి? రాజు దగ్గర ఉండాలి. దీని ప్రకారం పరిపాలన చేయాలి. అలాంటిది ఇది ఒక రాజు పెట్టుకోవాలి దాని దగ్గర. ఇది ఎవరి దగ్గర ఉందంట? లేవీల స్వాధీనంలో ఉంది. అయితే రాజు ఏం చేయాలంటే ఒక ప్రతిని తెప్పించుకోవాలి. ఏం చేయాలి? తెప్పించుకొని ఇప్పుడు చదవండి 19. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులకై తానును తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ దాని తొలక ఉన్నట్లు తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చూసారా, దగ్గర పెట్టుకోవడమే కాదంట రాజు, తాను తన పిల్లలు బ్రతికినంత కాలం ఏం చేయాలి చెప్పండి? ఆ ధర్మశాస్త్రాన్ని చదవాలి, పాటించాలి. అలాంటిది అసలు ధర్మశాస్త్రాన్ని విసర్జించాడంటే ఎంత ధైర్యం రెహబాముకి! నువ్వు రాజు ఎంత చేసిన పని ఏంటి? నీ చేతిలో ఒక రాజ్యాంగం పెట్టాడు దేవుడు, ధర్మశాస్త్రం పెట్టాడు, దాన్ని నీవు నీ పిల్లలు నీ ఎద్దు పెట్టుకొని ప్రతి దినము చదవాలి, దాని ప్రకారం పరిపాలన చేయాలి. అలాంటిది అసలు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? అతను విసర్జించాడు, ఇశ్రాయేలు బదులు విసర్జించాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? నా మాట వినకుండా నా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నేను ఊరుకుంటానని చెప్పి దేవుడు ఏం చేసేటప్పుడు షీషక్ అనేటువంటి ఒక ఐగుప్తు రాజును రేపాడు. ఎవరి మీదకి? రెహబాము మీదకి. ఎందుకు? ఈ పని చేసినందుకు. ఏ పని? ధర్మశాస్త్రాన్ని విసర్జించినందుకు, దేవుని విడిచిపెట్టినందుకు దేవుడే ఒక శత్రువును రేపుతున్నాడు. చూడండి 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయం మొదటి వచనములో, 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయములో మొదటి వచనం ధర్మశాస్త్రం విసర్జించారు. 2 చదవండి. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 2వ వచనం. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున. ఏం ద్రోహం చేశారు దేవునికి? చెప్పండి. దేవునికి ద్రోహం చేశారంటే ఏం ద్రోహం చేయటం అంటే? దేవుని మాట వింటలేదు కదా, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టావు, నువ్వు దేవునికి ద్రోహం చేశావు అంటాడు దేవుడు. కనుక చూసారా, కనుక దేవునికి ద్రోహం చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? చదవండి
రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరం ముందు ఐగుప్తు రాజైన శేషకు 1200 రథములతోను 60,000 గుర్రపు రౌతులతోను యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా, అతను అక్కడే కాదు, ఐగుప్తు రాజే కాదు, అతనితో కూడా ఐగుప్తులో వచ్చిన లూబీలు, సుక్కీలు, కూషీలు అని వారు లెక్కకు మించి ఉండిరి. తర్వాత అతడు యోధాకు సమీపమైన ప్రాకారములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షమయ రెహబాము వద్దకు వచ్చి శేషకు భయపడి యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యోధావారి అధిపతుల వద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితురు కనుక నేను మిమ్మల్ని శేషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. ఇప్పుడు ఐగుప్తు శేషకు, సుక్కీలు, లూబీలు, కూషీలు అందరూ కూడా లెక్కకు మించారు. యెరూషలేము మొత్తం చుట్టుకుంటున్నారు. యెరూషలేము మొత్తం చుట్టుముట్టారు. చుట్టుముట్టగానే షమయ ప్రవక్త వచ్చారు. వచ్చి రెహబాము చేసిన పని ఏంటి చూడు, ఎంత శత్రులు చుట్టారు, సుక్కీలు, లూబీలు, కూషీలు. తర్వాత ఆ శీషకు ఐగుప్తుని మొత్తం సైన్యం చుట్టుముట్టేసింది. ఎందుకో తెలుసా? ఎందుకు? అక్కడ దేవుడు చెప్తాడు, ఎందుకంట మీరు నన్ను విసర్జించారు, నన్ను విడిచిపెట్టారు, నా ధర్మశాస్త్రం విడిచిపెట్టారు కాబట్టి మీకు ఈ గతి పట్టింది. మొత్తం చుట్టుకున్నారు అనగానే వెంటనే రెహబాము అధిపతులు అందరూ కూడా ఏం చేశారంటే తగ్గించుకున్నారంట. చూడండి ఆ మాట కింద వచ్చినాము. ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళి చెప్పాడో ప్రవక్త భయపడ్డారు, గద్దెంపు తీసుకున్నారు. అప్పుడు 6వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుని ఒప్పుకొనిది. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే షమయ ప్రవక్త పోయి మీరు ధర్మశాస్త్రం విసర్జించారు కాబట్టి, దేవునికి ద్రోహం చేశారు కాబట్టి, దేవుని విడిచిపెట్టారు కాబట్టి మీ మీద దేవుడు ఐగుప్తు రాజును రేపాడు. శేషకును, సుక్కీలు, లూబీలు, కూషీలు మొత్తం చుట్టుకున్నారు కనుక నన్ను విసర్జించారు కాబట్టి మీకు ఈ గతి పట్టింది అనగానే వెంటనే రాజు రెహబాము ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా చేశారంటే తమ్మును తాము తగ్గించుకున్నారు. దేవా నువ్వు న్యాయస్తుడివే, మేము ద్రోహం చేశాం, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం అని చెప్పేసి వెంటనే తగ్గించుకున్నాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే నువ్వు తగ్గించుకుంటే చాలు, వెంటనే ఏం చేస్తాడు దేవుడు? క్షమించేస్తాడు. చూసి ఎంత మంచి మనసు దేవునికి. దేవా తప్పు అయిపోయిందంటే చాలు, అప్పటికి ఎన్ని చేసినా సరే చిన్న క్షమాపణ నువ్వు కోరితే దేవుని హృదయం కరిగిపోతుంది. వెంటనే దేవుడు ఏం చేయండి చూడండి 7వ వచనం, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. వెంటనే దేవుడికి బాధ అనిపించిందండి. అయ్యో తగ్గించుకున్నారు కదా, ఎందుకు అప్పగించాలి వీళ్ళని అని చెప్పేసి వెంటనే యెహోవా క్షమా ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను, వారు తాము తగ్గించుకుని కనుక నేను వారిని నాశనం చేయక శేషకు ద్వారా నా ఉగ్రత యెరూషలేము మీద కుమ్మరింపగా త్వరలోనే వారికి నేను రక్షణ దయచేసేదను, కానీ నేను కాపాడుతాను అని చెప్పేసి దేవుడు వారు సెలవిచ్చాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం, అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులు ఉంటకును ఎంత భేదమునదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు అవుతారు. ఇక్కడ ఒక మాట గమనించాలి, దేవుని సేవించడము, భూరాజుని సేవించడం రెండింటికి వ్యత్యాసం ఉందా లేదా చెప్పండి? వ్యత్యాసం ఉందా లేదా? దేవుని సేవించేది ఎవరు? దేవుని సేవించే దేవుని సేవకులు. ఇప్పుడు లోకములో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఎవరికి దాసులు? భూరాజులకు దాసులు, అంతే కదా. ఆ గవర్నమెంట్లో ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు అంటే ఆ గవర్నమెంట్కు సంబంధించిన వారికి నువ్వు ఏమన్నట్టు? దాసుని. కాబట్టి నీకు మంచి జీతం వస్తుంది, మంచి అలవెన్సెస్ అన్నీ ఉంటాయి కనుక ఆ వసతులన్నీ ఇస్తారు. కానీ ఇప్పుడు నువ్వు భూరాజులకు దాసుడు. ఇప్పుడు దేవుని సేవ చేసే మేము ఎవరికి దాసులు చెప్పండి? మేము ఎవరికి దాసులం అంట? మేము దేవునికి దాసులు. ఇప్పుడు రెండిట్లో భేదం ఉందా లేదా? ఏది గొప్పది? భూరాజులకి దాసులుగా ఉండి మంచి శాలరీ తెచ్చుకుని బిల్డింగ్లు, కార్లు అన్ని కట్టుకొని మంచిగా ఉండేది గొప్పదా? లేకుంటే కష్టాలైనా, ఇబ్బంది అయినా, నష్టమైన, శ్రమ అయినా, నింద అయినా, అవమానమైన దేవునికి దాసులుగా ఉండేది గొప్పది? రెండిట్లో ఏది హైలైట్? ఏది గొప్పది? ఏది గొప్పది? మాకైతే ఇది అంటారా? మాకైతే భూరాజులది గొప్పది అంటారు. భూరాజులది కాదు. అసలు దేవుని సేవ చేసేదానికంటే గొప్పది ఏమని చెప్పండి? ప్రీస్ట్. కనుక హైయెస్ట్ ఏంటంటే ప్రీస్టే కదా. అందరూ అక్కడ రావాల్సింది ప్రీస్ట్ దగ్గరికి, యాజకుడి దగ్గర రావాలి. కనుక ఎంత కలెక్టర్ అయినా చూడండి, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎక్కడ రావాల్సింది? తప్పనిసరిగా దేవుని మందిరానికి రావాల్సిందే. ధర్మశాస్త్రము ప్రీస్ట్ దగ్గర రావాల్సిందే. కనుక హైయెస్ట్ పోస్ట్ ఏంటంటే బైబిల్లో ప్రీస్టే. చెప్పండి ఏంటంట? ప్రీస్ట్. కనుక అంతకు మించిన హైయెస్ట్ పదవి ఇంకేమీ లేదు. నువ్వు దేవునికి సేవ చేయడం కంటే ఇంకా లోకములో ఉత్తమమైనది ఇంకా పెద్ద పోస్ట్ ఏది మా పెద్ద అని చెప్పొద్దు, అది అంటాడు దేవుడు. కనుక నువ్వు భూరాజులు సేవ చేయటము, దేవుని సేవించే ఎంత భేదం ఉందో చూడండి. కాబట్టి ఇది రాయల్ మినిస్ట్రీ కనుక ఈయన రాజులకు
రాజు ఎవరు మన సేవ చేసి మన దేవుడు ఎవరు? రాజులకు రాజు. నువ్వు ఒక రాజు కింద అధికారం కింద గొప్పదా, లేకుంటే రాజులకు రాజు అయిన దేవుడి సేవ చేసేది గొప్పదా అంటే రాజులకు రాజు అయిన దేవుని సేవ చేసేది గొప్పది కదా. ఎంత భేదం ఉంది మీకు తెలుసుకోవాలంటాడు. అప్పుడు శేషకు వచ్చి ఏం చేస్తారంటే యుద్ధం చేయకుండా ఈ యెరూషలేములో ఉన్నటువంటి వెండి బంగారాలు అన్ని సంపాదించాడు. ఎవరు? రెహబాము కాదు. ఎవరు? తండ్రి సొలొమోను. కనుక కత్తులు బంగారపు డాళ్ళు కూడా బంగారం అంట, కత్తులు కూడా బంగారం అంట, తాగే పాత్ర అంతా ఏమైంది మొత్తం సొలొమోను కాలం అంతా ఏమని చెప్పాము, అంత స్వర్ణయుగమే కదా. కానీ ఇప్పుడు శేషం ఏం చేశాడంటే ఆ యెరూషలేము లోపలికి వచ్చి ఆ వెండి బంగారం కదా, అంత వెండితో బంగారంతో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయాడు. బంగారం అంతా ఖాళీ అయిపోయింది యెరూషలేములో. చూడండి ఆ మాట కింద 9-10 వచనాలు. రెండో దినవృత్తాంతములు 12వ అధ్యాయం 9-10 వచనాలు. ఐగుప్తు రాజైన శేషకు యెరూషలేం మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగర్లోని బొక్కసములన్నిటిని దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. ఇప్పుడు బంగారం అంతా లూటి అయిపోయింది యెరూషలేములో, మొత్తం తీసుకొని పోయాడు. ఎవరంట? ఐగుప్తు రాజు శేషకు. మరి ఇప్పుడు కత్తులు లేవు, డాళ్ళు ఏం చేయాలి? రెహబాము ఏం చేయించాడంట తర్వాత వచ్చిన వాటికి బదులుగా రాజు రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజు యొక్క నగర ద్వారం కాయ సేవకులకు అధిపతులకు అప్పగించాను. కానీ ఇప్పుడు బంగారం అంతా ఏమైపోయింది చెప్పండి? ఇతని టైంలో ఉన్న బంగారం అంతా ఏమైపోయింది? మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. సొలొమోను ఎంతో కష్టపడి బంగారం తెస్తే ఇప్పుడు ఆర్థిక పరంగా ఏమైపోతున్నట్టు యెరూషలేం చెప్పండి? బంగారం అంతా పోతాను, దేశం సంపద పోతే ఏమైపోయింది? దేశం క్షీణిస్తుంది కదా. కానీ ఇప్పుడు బంగారం అంతా పోయింది, దానికి బదులుగా మరి ఇత్తడి డాళ్ళు చేయించాడు. ఇత్తడి డాళ్ళు ఎంత ఎలాంటి అధోగతి పాలైపోతున్నాడు రెహబామును మనం చూస్తాం. కాబట్టి 12 అతడు తాను తగ్గించుకున్నందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలం చేయక యోధావారు కొంత మట్టుకు మనసును అనుసరించి చూచి తన కోపం అతని మీద నుండి తిప్పుకొన్ను. కొద్ది తగ్గించుకున్నందుకు దేవుడు వచ్చిన శత్రువులు ఆపేసి ఆ యుద్ధం చేయకుండా ఆ బంగారాన్ని తీసుకుని పోయేట్టుగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ బంగారం అంతా కూడా వారు తీసుకుని అక్కడి నుంచి దోచుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అంతటితో ఆగిపోలేదు. తర్వాత మరి ఈ రెహబాము చేసినటువంటి ఈ పొరపాటును బట్టి, కానీ రెహబాములో మనం ఏం చూస్తామంటే మొదటిది వాడు గర్వం మనం చూస్తాం. గర్వంగా పలికాడు కనుక నా చిటికిని వెళ్ళి పెద్దని గర్వంగా పలికాడు. తర్వాత ఎప్పుడైతే అదోనీరాముని చంపారు పన్నుకట్టమని యెరూషలేం పారిపోతాడంటే రెహబాముల పిదిగితనం మనం చూస్తాము. తర్వాత ఈ రెహబాము ఏం చేశాడంటే ఇంకొక ప్రధానమైన పొరపాటు చేశాడు. 1 రాజులు 14వ అధ్యాయం అడిగిపోతాడు. 1 రాజులు 14వ అధ్యాయము. ఇతడు చేసిన మరొక పొరపాటు ఏంటంటే 1 రాజులు 14వ అధ్యాయం చూడండి 22వ వచనం. 1 రాజులు 14వ అధ్యాయం 1 రాజులు 14వ అధ్యాయము 22వ వచనం. యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయొచ్చు ఆయనకు రోషం పుట్టించిరి. ఇది ఎవరంటే రెహబాము టైంలోనే. కాబట్టి ఇప్పుడు యెహోవా దృష్టికి కీడు చేశారు. అది ఎలాంటి పాపం చేశారంటే వాళ్ళు 23వ వచనం చూడండి. 23 1 రాజులు 14:23. ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షం కిందను బలిపీఠములను కట్టి విగ్రహము నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరి పురుషగాములు సహా దేశమందు ఉండిరి. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయి హేయ క్రియల ప్రకారము యోధావారు చేయుచు వచ్చిరి. రాజు రెహబాము యొక్క 5వ సంవత్సరం మందు ఐగుప్తు శేషకు యెరూషలేం మీదకి వచ్చి చూసారని. ఇప్పుడు ఇతను చేసిన మరొక భయంకరమైన పొరపాటు అంటే తప్పిదము విగ్రహాలను తీసుకొచ్చాడు. కనుక రెహబాము టైంలో ఏం జరిగిందంట, ప్రతి పర్వతం మీద పచ్చని ప్రతి వృక్షం కింద బలిపీఠాలు కట్టాడు, విగ్రహాలు నిలిపాడు. తర్వాత దేశం పురుషగాములు ఉంచాడు. తర్వాత అన్ని జనులు చేసినటువంటి హేయక్రియలు ఏ దేవుడికి వెళ్ళగొట్టాడో ఆ యొక్క 7 రకాల జనాంగాల ప్రజలను ఆ 7 జనాంగాలు చేసినటువంటి అన్ని క్రియలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు దేవుడు చూశాడు, ఒకటి అతనిలో గర్వము, రెండోది అతనిలో పిదిగితనము, తర్వాత అతనిలో మన విగ్రహార్థం మనం చూస్తాము, తర్వాత అతనిలో ధర్మశాస్త్రాన్ని విసర్జించడం మనం చూసాము. అంత మాత్రమే కాదంట, ఇవన్నీ చేసినందుకు కాను రెహబాము రెహబాముకి నెమ్మది లేకుండా అయిపోయింది. చూడండి అన్నమాట. రెహబాము టైంలో
అతనికి నెమ్మది లేదు. ఎడతగిన యుద్ధాలంట. రెండో దినవృత్తాంతములు 12వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము చూడండి, 14 వచనం చదువుతాం. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14 వచనం, 12, 14. అతడు మనస్సున యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు ఏ చెడు క్రియలు ఇప్పుడు మనం చదువుకున్నాం. రాజు గ్రంథాలు ఏ చెడు క్రియలు చేశాడు? పర్వతాలు బలిపీఠాలు కట్టించి, విగ్రహాలు నిలిపి, దేవత స్తంభాలు పెట్టి, అనుజనుల యొక్క ఆచార పద్ధతికి ఇవన్నీ పాటించాడు. కానీ ఇప్పుడు అతడు ఏం చేశాడంటే మనసు యెహోవాను వెతుకుటే నిలుపుకోవాలి, చెడు క్రియలు చేశాడు. ఇలాంటి పని చేసినందుకు రెహబాము టైం అంతా ఒక విధంగా రెహబాముకి నెమ్మది లేదు. కింద మాట చూడండి, కింద మనం చూసామంటే 16 వచనం, 16 2 దినవృత్తాంతాలు 12-16. రెహబామునకును యెరోబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. అంటే సొలొమోను క్షమించండి, రెహబాము ఉన్న దినాలన్నిట్లో ఏముందంటే కంటిన్యూగా యుద్ధం. ఎవరెవరికి చెప్పండి? రెహబాముకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దక్షిణ రాజ్యములో రెహబాము ఉన్నాడు, ఉత్తర రాజ్యములో యెరోబాము ఉన్నాడు. కాబట్టి ఈ రెహబాముకి యెరోబాముకి యుద్ధములు ఎడతెగకుండా, అంటే ఎప్పుడు వచ్చి మీద పడతాడన్నట్టుగా నెమ్మది లేకుండా అయిపోయింది రెహబాము టైం. సొలొమోన్ టైంలో ఏమి లేదు చెప్పండి. సొలొమోన్ టైం యుద్ధాలు ఉన్నాయా? యుద్ధాలు లేవు. సమాధానం ఎంత పీస్ఫుల్గా జరిగింది, ఎంతో డెవలప్మెంట్ చూసాం. కానీ ఇప్పుడు ఇతను చేసినటువంటి ఈ పనులు బట్టి ఎన్ని నష్టాలు అయిపోయినాయి. యవనస్తుల యొక్క ఆలోచన తీసుకున్నావు, దుష్టుల యొక్క ఆలోచన తీసుకున్నావు, అట్లా చెడిపోయినావు, ధర్మశాస్త్రం విడిచిపెట్టావు. కనుక నువ్వే కాదు, ఇసరి ప్రజలందరూ విడిచిపెట్టేట్టు చేసావు, గర్వంగా మాట్లాడావు. వాళ్ళ ప్రజలందరూ తగ్గించుకుని మాట్లాడితే పరిపాలించవలసిన ఒక అధికారిగా, రాజుగా వారు ప్రేమించుకుని మృదువుగా మాట్లాడలేకపోయావు. గర్వాన్ని ప్రదర్శించావు, ధర్మశాస్త్రం విసర్జించావు, విగ్రహాలు నిలిపావు. కనుక ఇవన్నీ కూడా దేవుడు చూసినప్పుడు శత్రులకు అప్పగించాడు. మళ్ళీ తగ్గించుకున్నావు కానీ ఉన్న బంగారం అంతా పోయే. అంటే ఆర్థికంగా ఒక విధంగా దెబ్బతీసినట్లు అయిపోయింది. కనుక ఆర్థికంగా పతనానికి చేరుకుంటుంది కనుక యోధ దేశం. అంత మాత్రమే కాదు, చివరికి తన జీవితంలో ఎడతగని యుద్ధాలు. కనుక అంటే కంటిన్యూగా ఎప్పుడు వచ్చి ఏం పడుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఇశ్రాయేల్కి చుట్టుపక్కల గాజా, లెబనాన్, సిరియా ఇవన్నీ కూడా ఇస్రాయేల్ చుట్టుపక్కల దేశాలే, అన్ని శత్రు దేశ ఇశ్రాయేల్కి. ఎప్పుడు వచ్చి ఏ మిసైల్ పడుతుందో, ఏం బాంబు పడుతుంది అనేది తెలియదు. సడన్గా అంతా ఎలక్ట్రాన్ ఉంటారు ఇశ్రాయేల్ దేశము, కానీ రెడీగానే ఉంటారు. కానీ ఎప్పుడు ఏమొచ్చిందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు రెహబాము టైం కూడా అలాగే ఉంది. కాబట్టి ఎడతెగని యుద్ధాలు తన జీవిత కాలం అంతా కూడా జరిగినట్లుగా మనం చూస్తాం. మరి ఇన్ని చేసిన రెహబామును దేవుడు ఎందుకు మొత్తలేదు, ఎవరిని ఎందుకు శిక్షించలేదు అంటే ఒకే ఒక కారణం. ఏం చెప్ప 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథము ఇంత పొరపాట్లు రెహబాము చేసినప్పుడు కూడా రెహబామును ఎందుకు శిక్షించలేదంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. దేవుడు సొలొమోనుకు వాగ్దానం ఇచ్చాడు కదా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, ఇది దావీదుకి ఇచ్చిన వాగ్దానం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 13-14 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించిన, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచను. నేను అతని తండ్రినే ఉందును, అతను నా కుమారుడే ఉందును. అతను పాపము చేసిన నరుల దండంతో, మనుషులకు తగు దెబ్బలతో శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం అంటే అతనికి నా కృపను దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నేను దావీదుకి వాగ్దానం ఇచ్చాను. దావీదు, నేను సౌలుకు నా కృపను దూరం చేసే కానీ నీ సంతాన్ని, నీ పిల్లలకు మాత్రం దూరం చేయండి అయ్యా. కాబట్టి ఎప్పుడు ఒకడు రాజ్యం మీద నీ పిల్లల్లో, నీ సంతతిలో ఒకడు ఉంటాడు అని సెలవిచ్చాడు. ఆ వాగ్దాన్ని బట్టి వాళ్ళు మంచిగా ప్రవర్తించినా, చెడ్డగా ప్రవర్తించిన దేవుడు వారు నిర్మూలన చేయలేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చి, మాట ఇచ్చి తప్పేవాడు కాదు, వాగ్దానం చేసి నెరవేర్చాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఎప్పుడు కూడా అట్లా దావీదుని బట్టి, అందుకే నేను దావీదుని బట్టి ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను, నా సేవకుని దావీదుని బట్టి. కానీ అంటే దావీదుని వాగ్దానం చేశాను. కాబట్టి ఇది రెహబాము అలాంటి పనులు చేశాడు. కాబట్టి ఎడతెగని యుద్ధాలే కాకుండా మరి స్నేహితుల మాట విన్నాడు. కాబట్టి యవనస్తుల యొక్క ఆలోచనలు తీసుకుని చెడిపోయిన వాడికి మనం చూస్తాం. కాబట్టి మనకేం నేర్చుకుంటాం రెహబాములాగా మనం ఏం చేయకూడదు, గర్వంగా మాట్లాడకూడదు. కనుక వాళ్ళు తగ్గించుకుని వచ్చినప్పుడు మనం కూడా మృదువుగా, ప్రేమతో వాళ్ళతో మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోయాడు.
తర్వాత పిరికి వాళ్ళకి తప్పేసి పారిపోయాడు. అసలు పిరికి వాళ్ళకి ప్రవర్తించడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? తర్వాత ధర్మశాస్త్రాన్ని స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రం విడిచిపెడతావు, నీకు అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడి వాక్యం దేవుడి మందిరం వద్దంటావు, దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి దేవుడు శత్రువుని రేపాడు. కానీ చాలాసార్లు మనం కూడా స్థిరపడిన తర్వాత దేవుని విడిచిపెడతాం. ఇద్దరు భార్య భర్తలు అయితే వారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మందిరానికి వచ్చారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు పిల్లలు లేరన్నారు. పిల్లలు లేరన్న తర్వాత ఆ మందిరానికి వస్తా ఉంటే ఆ సంఘము ఆ సేవకు కొంతకాలం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుడు వాళ్ళకి అనుగ్రహించి ఒక కుమార్తెని ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో, పిల్లలు రాకముందు రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాళ్ళు. పిల్లలు వచ్చిన తర్వాత మందిరం మానేశారు. ఇద్దరు భార్య భర్తలు అడిగారు అక్కడ సేవకుడు, ఏమ్మా ఏ మందిరం మానేసామంటే, ఎక్కడ అవుతుందన్న, ఇద్దరు పిల్లలు, స్కూలు, క్యారేజీ, కానీ మాకు డ్యూటీలు ఎక్కడ అవుతుందన్న. అప్పుడు రాకముందు బాగా వచ్చావు కదా, అప్పుడు కుదిరింది, ఇప్పుడు రావడం లేదు. ఇద్దరు కూలి పంపిస్తా ఉన్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు, బాగా డెవలప్ అయ్యారు కనుక ప్లాట్లన్నీ కొన్నారు, బిల్డింగ్ కొన్నారు, బ్యాంకులో పోయిన డబ్బు వేశారు. ఒకరోజు తల్లి ఏం చేసిందంటే, ఆ పెద్ద కాంపౌండ్లో ఒక పెద్ద పుట్ట ఉంది, పాము ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, గమనిస్తుంటారు కానీ ఎవరు దాన్ని పట్టలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, తల్లి హడావిడి పొద్దున్న లేచింది, పిల్ల క్యారేజ్ కట్టింది, ఆ అన్నం వండేసి పెరిగన్నం కలపడానికి, అన్నం చలార్చడానికి అలా వరండాలో పంచలో ఆ ప్లేట్లు వేసి అన్నం ఆరబెడతా ఉంది. లోపల పని చేసుకుంటా ఉంది. ఆ పని అయిపోయి చక్కన వచ్చేసింది, అన్నం ఆరిపోయిందని చెప్పేసి ఆ చల్లారి అన్నం తీసుకొచ్చి పెరిగేసేసి దాంట్లో మిక్స్ చేసి బాక్స్ కట్టేసి పిల్లల్ని పంపించింది. స్కూల్కి వెళ్ళిపోయారు. భర్త తీసుకెళ్ళాడు, డ్రాప్ చేసి అతను డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంట్లో భార్య ఉంది. ఈలో పనామ వచ్చి ఆ కలిపేసినటువంటి అన్నంలో కొంచెం మిగిలి ఉంటే దాన్ని అక్కడ కుక్క వేసింది. ఆ కుక్క ఏం చేసిందంటే, పెరుగని తినగానే నురుగు కాచుకొని చనిపోయింది. కనుక చనిపోతా ఉంటే, అమ్మగారు కుక్క ఏంది చనిపోయింది అమ్మగారు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చింది, బయటకు వచ్చింది. ఏమైందని పని అని అడుగుతూ ఉంటే, ఈ అన్నం వేసిన అమ్మగారి పెరిగి అన్నము ఎట్ అయిపోయిందంటే, అయ్యో దీంట్లో పాము విషయం కక్కినట్టుందని చెప్పేసి వెంటనే ఆ స్కూల్ ఫోన్ చేస్తూ ఉంది. అప్పటికి ఆల్రెడీ లంచ్ బ్రేక్ అయిపోయింది కనుక బెల్ కొట్టారు. పిల్లలందరూ తినడానికి కూర్చున్నారు. ఫోన్ చేస్తా ఉంటే స్కూలు ఆఫీస్ ఫోన్ పని చేయటం లేదు. ఈలో భర్త ఫోన్ చేసింది, అండి నేను కలిపినటువంటి పెరుగన్నంలో పాము ఏం చేసింది, విషాన్ని కక్కింది, కుక్కేసేలాగా అయిపోయింది, మీరు అర్జెంటుగా స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి, పిల్ల క్యారేజ్ తినకుండా ఆపాలి అని ఆ భర్త ఫోన్ చేసింది. ఆ భర్త మేఘాల మీద స్కూటర్ వేసుకుని హై స్పీడ్లో వచ్చేస్తా ఉన్నాడు. ఇటువైపు భార్య ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. కనుక ఆ భర్త వస్తూ ఉండగానే ఎట్లయినా సరే ఆ పిల్లలు ఆపాలి, ఆ భోజనం తినకుండా అని చెప్పేసి స్పీడ్లో వస్తూ ఉంటే ఒక టర్నింగ్ వచ్చేసింది. ఆ టర్నింగ్లో పెద్ద లారీ వస్తూ ఉంది. ఆ టర్నింగ్లో ఏం చేసిందంటే, సరిగ్గా ఈ స్కూటర్ నుంచి పడిపోయి ఢీకొన్నది. ఈ తల పోయి ఆ టైర్ కిందకి వెళ్ళిపోయింది. తల ఉన్న మెదడు బయటకు వచ్చేసింది. కానీ వీరవేళ కొడుకులు ఆడుతున్నాడు. సరిగ్గా అదే రోడ్లు ఎదురు భార్య వస్తూ ఉంది. చూస్తే భర్త స్కూటరే, ఎవరో వ్యక్తిని భర్తే, అయ్యో నా భర్త అని పిచ్చిదైపోయింది. ఇద్దరు పిల్లలు కూడా 2 బాక్సులు తినేశారు. ఇద్దరు చనిపోయారు. చూసారా ఏమైపోయింది? ఒకప్పుడు ఎట్లా ఉన్నావు, నువ్వు స్థిరపడక ముందు ఎట్లా ఉన్నావు, హైదరాబాద్లో నీకు ఇల్లు అయినప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? కాబట్టి రెహబాములాగా మన స్థిరపడిపోయి చేయకూడదు. దేవుడు ఒక్క దినములో అన్ని తీసివేయగలడు. నా మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము ఒక్క దినములోనే నీకు పుత్ర శోకమును వైధవ్యము అన్ని సంప్రాప్తం అవుతాయని దేవుడు అంటాడు. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 47వ అధ్యాయము 8వ వచనం 9వ వచనాలు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుంటాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 8, 9 వచనాలు. కాబట్టి సుఖాసక్తురాలని నిర్భయముగా నివసించు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నేను విధవాళ్ళని కూర్చుండను, పుత్ర శోకము నేను చూడను అనుకొనుచున్నదానా, ఈ మాట వినుము, ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించను. చూసారా, ఒక్క దినములోగా. కాబట్టి అనుకుంది నా భర్త నాతోనే ఉంటాడు, నా పిల్లలు నాతో ఉంటారనుకుంది. ఇటు పిల్లలు చనిపోయారు, ఇటు భర్తని. ఒక్క దినములో నీకు పుత్ర శోకము వైధవ్యం, విధవాలైపోయావు. చూసావా, నేను సుఖాసక్తురాలుగా ఉంటాను, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావు. కానీ జాగ్రత్త, మనం స్థిరపడిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ప్రభా నాకు ఎంత ఇచ్చావు. అందుకు దావీదు అన్నాడు, అన్ని పొందిన దావీదు ఏమన్నాడు, ప్రభా ఎంతగా హెచ్చించకు నేను నా కుటుంబము ఎక్కడున్నా నాకు గొర్రెల దొడ్లో ఉన్నా కదా, గొర్రెల దొడ్లు కంపులో ఉన్న నన్ను ఎంతగా ఇచ్చేస్తావా అని దావీదు తాను తగ్గించుకున్నాడు. కనుక
గొర్రెలు కాసేవాడు రాజు అయిన తర్వాత ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకే దావీదు అన్నాడు, దావీదు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశం నా సంకల్పాలు నెరవేర్చేవాడు. కాబట్టి మనం స్థిరపడిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక్క దినములో పుత్ర శోకము వాయిదా 2 సంప్రాప్తమై. కానీ రెహబాము కూడా ద్రోహము చేశాడు, దేవుని మీద ధర్మశాస్త్రం విసర్జించాడు, విగ్రహాలు నిలిపాడు. అందుకే దేవుడు రెహబాము నిడిచిపెట్టల. కాబట్టి అందుకే శత్రువుని రేపాడు. అంత మాత్రమే కాదు, రెహబాము యొక్క భార్యలు పిల్లలు కూడా మనం చూసామంటే 2 దినవృత్తాంతములు చూడు, అది చూసి మనం ముగిస్తాం. అతని కుటుంబం 2 దినవృత్తాంతములు 11వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 11వ అధ్యాయము 21 నుంచి 2 దినవృత్తాంతములు 11వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులకు అందరికంటే అబ్షాలోము కుమార్తెని మైకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. చెప్పండి, రెహబాముకి ఎంతమంది భార్యలంట? ఎంతమంది? 60 మంది భార్యలు ప్లస్ 18 మంది ఉపపత్నులు. అంటే ఎంత మొత్తం? 78. ఎంతమంది? 78 మంది భార్యలు. రాజు అయ్యేవాడికి ఏం చెప్పాడు ధర్మశాస్త్రంలో? మీ నాయన చేసిన పని అదేగా, రెహబాము చేసిన పని ఏంటి చెప్పండి? రెహబాము కూడా అదే పని చేశాడుగా. ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవద్దంటే ఇతను కూడా చేశాడంట. 78 మంది భార్యలు. ఎంతమందిని కన్నాడంట? వారిలో ఎంతమంది కుమారులంట? 28 మంది కుమారులు. కుమార్తెలు ఎంతమంది అంట? 60 మంది. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరు రాజు చేయాలి? నెక్స్ట్ ఊరుకుంటారు వాళ్ళు? కుమారులు 60 మంది ఉపపత్నులు, 18 మంది, 60 మంది భార్యలు, 18 ఉపపత్నులు, మొత్తం 78. ఇది భార్యలు అన్నమాట టోటల్. 28 మంది ఏమో కుమారులు, 60 మంది ఏమో కుమార్తెలు. ఇప్పుడు కన్నాడు. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ మరి రాజుని ఎవడు చేయాలి? ఊరుకుంటాడా? నేను రాజు అయితే వీడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎంత జ్ఞానవంతుడు అంటే రెహబాము. చూడండి, కింద రాయబడింది, ఆ మాట చదువుతాం. 22వ వచనం. మైక్ అనేటువంటి ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. 21వ వచనంలో మైక్ అనేటువంటి భార్యను. 22వ వచనం. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయదలిచి. కాబట్టి ఇప్పుడు ఎంతమందిలో ఎవరు రాజు చేయాలనుకుంటా అంటే రెహబాము ఆ మైకాకు పుట్టినటువంటి అబియాను, ఎవరంటే ఆయన అబియాను రాజుగా చేయదలిచి అతని సహోదరుల మీద ప్రధానిగా అధిపతినిగా అతన్ని నియమించెను. మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి ఏం చేశాడు? 23వ వచనం. అతను మంచి మెలకు గలవాడై తన కుమారులు శేషించిన వారిని యోధా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములోని ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిండ్లు చేశాను. చూసారా? మిగతా అందరిని పిలిచే ఈ డబ్బు నువ్వు తీసుకురా, ఇటు నువ్వు తీసుకురా, అందరూ పంచాడంట ఆస్తి అంతా. సొంత నువ్వు అక్కడ రాజు, ఇక్కడ అధికారం, ఇక్కడ అధికారం, అన్ని అధికారాలు పెంచాడు. చివరికి ఫైనల్గా ఏం చేయాలనుకున్నాడు చెప్పిన అబియామును రాజుగా ప్రకటించాడు. ఎట్లా చేశాడు? ఇదంతా మంచి మెలకు గలవాడు. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చాడు. డాడీ నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తాను, నీకేం చేయండి అనరా? పెళ్లి చేస్తారా? ఈ పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. చేసి అడిగింది ఇచ్చే వెళ్ళిపో. నాకు ఆస్తి మొత్తం నీకు తీసుకుని ఆస్తి తీసుకు వెళ్ళిపో. కానీ అందరికి పనిచేసి లాస్ట్కి తన మనసులో ఉంది మైకాగా పుట్టినటువంటి అబియాను నేను రాజు చేయాలనుకున్నాడు. కాబట్టి మంచి మెలకుతో ఎవరికి ఏది కావాలో ఆ గోలి వేసి వాళ్ళకి ఇచ్చి చివరి ఫైనల్గా తను అనుకున్నది ఏం చేశాడు? అబియాను రాజుగా ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి రెహబాము చనిపోయినట్లుగా మనం చూస్తాం. 16వ వచనం 2 దినవృత్తాంతములు 12:16. 2 దినవృత్తాంతాలు 12:16. రెహబామునకును యెరోబామునకు యుద్ధము ఎడకితగ్గ జరిగాను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడు. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయను. కానీ ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరంట? కాబట్టి ఇప్పుడు రెహబాము అయిపోయింది. రెహబాము తర్వాత నెక్స్ట్ 2వ రాజుగా వస్తాడు యోధాకి. ఎవరంట? అబియా. కాబట్టి ప్రభు చిత్తం అయితే వచ్చే వారము ఈ అబియా గురించి మనం చూస్తాం. ఇది రెహబాము యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కనుక రెహబాము తన తండ్రి ఎవరు చెప్పండి? తండ్రి సొలొమోను, తల్లి నయమా, అమ్మోనీరాలు. కనుక ఇప్పుడు రెహబాములో ఉన్న ప్రధానమైన పొరపాట్లు ఏంటంటే రాజు అయ్యాడు కానీ యవనస్తుల యొక్క ఆలోచన తీసుకుని
చెడిపోయిన వాడు. స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన వాడు, తర్వాత విగ్రహారాధన తీసుకొచ్చిన వాడు, దేవునికి ద్రోహము చేసిన వాడు. అంత మాత్రమే కాదు, ఎడతగిన యుద్ధాలు అనుభవించిన వాడు. తర్వాత మనం చూసాము గర్వముగా మాట్లాడిన వాడు. కనుక ఇవన్నీ కూడా మనం రెహబాము చూసాం. కనుక ఇవన్నిటిని బట్టి రెహబాము కాలం ఒక విధంగా నెమ్మది లేకుండా ముగించాడు. ఎడతగిన యుద్ధాలతో రెహబాము కాలం ముగించబడింది. కాబట్టి అతనికి 78 మంది భార్యలు, 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు కలిగి జీవించి చివరికి మంచి మెలగుతో ఎవరికి ఏది చేయాలో అవి చేసి చివరికి తను మరణించాడు. కాబట్టి ఇప్పుడు మనం రెహబాము ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయమైన పాఠాలు ఏంటంటే, గుణపాఠాలు. రెహబాములాగా మనం గర్వముగా ప్రవర్తించకూడదు, కానీ గర్వంగా మాట్లాడకూడదు. మనం స్థిరపడిన తర్వాత ఏం చేయకూడదు చెప్పండి? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అప్పటిదాకా ఏమి లేదు, దేవా దేవా దేవ అంటావు. దేవుడు అనిచ్చిన తర్వాత దేవుని విడిచిపెడుతున్నావు. అలా విడిచిపెడితే ఒక్క దినములోనే పుత్ర శోకము, వైధవ్యము, కానీ రెండు జరిగాయి. కాబట్టి మనం స్థిరపడిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో రాజులందరూ ఆల్మోస్ట్ నేను ధ్యానం చేసేది కదా, కనుక ప్రతి రాజు కూడా ఎప్పుడు డబ్బు వచ్చిందో, ఐశ్వర్యం వచ్చిందో, ఘనత వచ్చిందో అప్పుడే చెడిపోయారు. యెహోషాపాతు కూడా అంతే. అతను ఐశ్వర్యం ఘనతను మెండుగా కలగగా ఆహాబు కుమార్తెతో 1000 మందెను. ఇలా మనం చూస్తాం బైబిల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, కాబట్టి మనకు మన డబ్బు, మన అధికారము, మన ఘనత మనం పెరిగే కొలది మనం ఎంతో దీనులుగా జీవించాలి. ఆత్మవిషయమే దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము. కాబట్టి అలాగే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు అలాగే మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి రెహబాము అలా చేయలేకపోయాడు. అన్ని స్థిరపరిచి, కోటలు కట్టుకుని, బలపరిచి, దుర్గాలు కట్టించి, ఆహారం నింపుకొని చివరికి ఏం చేశాడంటే అతడు స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టినందుకు కాను ఇన్ని గొప్ప శిక్షలు అతను పొందినట్టే మనం చూస్తాం. కాబట్టి అలాగూ రెహబాము వలె మనము చేయకుందుము గాక. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితాలు మనం సపరీక్ష చేసుకుని 2 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. మరి రాజ్యము 2గా విడిపోయింది. దానికి మొదటి రాజుగా రెహబామే ఉన్నాడు. 2 గోత్రాలకి, 10 గోత్రాలకి యెరోబోము రాజు అయ్యాడు. అటు రెహబాము తండ్రి సొలొమోను చూసాము, తల్లి అమ్మోనీరాలు నయమాను చూసాం. కాబట్టి అతడు తండ్రి బరువైన కాడు తగ్గించమన్నప్పుడు ఎంత మంచిగా మాట్లాడితే గర్వంగా ప్రవర్తించాడు. దుష్ట సాంగత్యం చేశాడు, చెడిపోయాడు, జ్ఞానులు సాహసం చేయలేకపోయాడు, భయభక్తి కలిగిన వారితో సాహసం చేయలేకపోయాడు. అంత మాత్రమే కాదు, మృదువుగా మాట్లాడలేకపోయాడు. కాబట్టి మూర్ఖత్వంతో ప్రవర్తించి పెద్దలు చెప్పింది చేయలేదు. అంత మాత్రమే విగ్రహాలను తీసుకొచ్చాడు దేశంలో. దేవుని యందు మనసుని యెహోవాను వెదకుటకు నిలుపుకోలేదు, చెడు క్రియలు చేశాడు, అది విగ్రహాలను ప్రవేశపెట్టాడు. అంత మాత్రమే కాదు, అతడు స్థిరపడిన తర్వాత పట్టణాలు కట్టించి దాంట్లో బలమైన కోటలు నిర్మించి ఆహారాన్ని సమకూర్చుకున్న తర్వాత ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. దేవునితో నాకేం పని అని ఇచ్చాడు కదా నాకు అన్నట్లుగా దేవుడు వెంటనే శత్రురాజు, ఐగుప్తు రాజు శేషకుని రేపాడు. సుక్కీలు, లూబీలు వీళ్ళంతా లేచి వచ్చారు. వెంటనే షమయ ప్రవక్త మాట్లాడితే తగ్గించుకున్నాడు. దేవుడు కనికరించాడు. యుద్ధం చేయకుండా బంగారం ఎత్తుకుని పోయేట్టుగా చేశాడు. కాబట్టి ఒక విధంగా రాజ్యము ఆర్థికంగా పతనానికి దారితీసింది. కాబట్టి ఎడతగిన యుద్ధాలు తన జీవితంలో, కానీ దేవుడు అతను నిర్మూలన చేయాల. కారణం ఏంటంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానం, దావీదుకి ఇచ్చిన మాట. దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాదు. కాబట్టి మనం కూడా రెహబాములాగా గర్వంతో జీవించకుండా, విగ్రహారాధనతో ఉండకుండా, ధర్మశాస్త్రాన్ని విసర్జించకుండా, దుష్టులతో స్నేహం చేయకుండా. ఎవరితో స్నేహం చేయాలి మనం? భయభక్తి కలిగిన వారితో, ధర్మశాస్త్రం అనుసరించే వారితో, వాళ్ళతో కదా మనం ఉండాల్సింది. అయితే భక్తిహీనులతో, వేషధారులతో సాంగత్యం చేసి చెడిపోయిన రెహబాముగా మనం చూస్తాం. కానీ ప్రభు అలా మనం అందుకుండము కాక. కాబట్టి వాక్య వెలుగులో ఒక చక్కని తీర్మానం చేసుకుని మనం కూడా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళుదుము గాక. చిన్న వయసులోనే 41 ఏట రాజ్యానికి వచ్చి 17 సంవత్సరాలు మాత్రమే పరిపాలించి 50 సంవత్సరాలు ముగించబడింది అతని యొక్క ఆయుష్.
కాబట్టి అలాంటి రెహబాములాగా మనం ఉండకుందము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ దినము రెహబాము యొక్క చరిత్ర మేము చూడగలిగాం ప్రభా. తల్లిదండ్రులు, అతని పరిపాలన, అతను చేసిన పొరపాట్లు, తప్పిదాలు ఎంత గొప్పవే మేము చూసాం. దయలు మా తండ్రి, రెహబాములాగా మేము ఎవరితో కూడా గర్వముగా మాట్లాడుకుందాము గాక ప్రభా. దుష్ట సాంగత్యం చేయకుందాము గాక. ధర్మశాస్త్రాన్ని విసర్జించకుందుము గాక. విగ్రహారాధన అనగా నీకంటే దేన్ని ప్రేమించుకుందుము గాక. ఇలాగ ప్రభా మా జీవితంలో రెహబాములాగా యుద్ధాలు కాకుండా నెమ్మదితో జీవించేట్లుగా సహాయం చేయండి. దయలు మా తండ్రి, స్నేహితుల మాటలు మించి చెడిపోయాడు కాబట్టి మేము ఎవరితో స్నేహం, మా స్నేహం. అందుకే అన్నాడు యాకోబు 4:4 మరి వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడు లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవుని శత్రువు. కాబట్టి ప్రభా మేము లోకంతో స్నేహం చేయకూడదు, భక్తిహీనులతో చేయకూడదు, భయభక్తులు గలవారితో చేయాలి. అలాగే మనం సిద్ధపరచమని, వాక్యాన్ని దీవించని, ముద్రించమని, సహాయపడమని, భవిష్యత్ సేవగా సిద్ధపరచమని వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మాకు అన్ని ఉన్నాయని మేము అనుకోవద్దు. ఒక్క దినములోగానే పుత్రశోకము, వైద్యం 2 ప్రాప్తించి ఆ కుటుంబాన్ని. కారణము దేవుని విసర్జించినందుకు కాను. స్థిరపడి బలపడిన తరువాత మందిరం ఎందుకులే, నాకు సేవకుడు ఎందుకులే, వాక్యం ఎందుకులే, దేవుడు ఎందుకులే అనుకున్నందుకే ఇలాంటి పరిస్థితి. అన్నిటికి కూడా మేము మందిని ప్రేమించేవారిగా, నీ వాక్యాన్ని ప్రేమించేవారిగా, మీ దాసులను ప్రేమించేవారిగా, నీ కార్యాలు ప్రేమించేవారికి మనం సిద్ధపరచమని, సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవించమని, మీ దీవెనతో పంపించమని ప్రభా. దుష్టాంతరం సంబంధించిన సంగతులు యుగాంతమంది మాకు బుద్ధి కావడం రాయించి పెట్టినందుకై స్తోత్రాలు. ఇవి మేము నష్టపోకున్నట్లుగా నడిచి సరి చేసుకుని, దిద్దుకొని ప్రభా మార్చుకొని, నేర్చుకొని నీ మాకు కొనసాగుట కృపత ఇచ్చేయమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.